ఇందులో వచ్చేసి జస్ట్ మనకి సిఐడిఈ అని కొడితే చాలు నేను వచ్చేసి ఆన్లైన్ కంపైలర్స్ వచ్చేసి వస్తాయి మనకి, రైట్? సో ఇందులో మనకి చాలా చాలా ఉంటాయి, గీక్స్ ఫర్ గీక్స్ అని, ప్రోగ్రామిజ్ అని, కోడ్ షెఫ్ అని. నేనైతే ఇది ఓపెన్ చేస్తుంటే సింపుల్గా ఉంటుంది కదా అని బేసికల్లీ, రైట్? నిన్న మనం ఓపెన్ చేసింది ఇదే. ఓకేనన్నా? Everyone, please, someone respond. Yes, sir. Yeah, okay. So, ఇది వద్దు అని అనుకుంటే ఇన్ కేస్ యూ గాట్ అ ల్యాప్టాప్స్ ఆర్ సంథింగ్, రైట్? సో ల్యాప్టాప్స్ కనుక ఉంటే మీరు వచ్చేసి ఇలాగా కోడ్ బ్లాక్స్ అని ఒకటి ఉంటుంది, నేను వచ్చేసి కోడ్ బ్లాక్స్, రైట్? Yes, sir. చూస్తున్నారా? కోడ్ బ్లాక్స్ అని ఉంటుంది నాన్న, ఇది సింబల్ ఉంటుంది అనమాట, 4 బ్లాక్స్ లాగా. ఇది వేసుకుంటే మీరు C++ ఏమైనా చేసుకోవచ్చు అనమాట ప్రోగ్రామింగ్, రైట్? దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ అనమాట. లేదు అనుకుంటే ఓకే నాన్న. సో టర్బో C3 అని చెప్పేసి ఒకటి ఉంటుంది నన్ను, యాక్చువల్గా టర్బో C3 అని చెప్పేసి ఇదిగోండి చూస్తున్నారు కదా. సో ఈ విండోస్ 7కి 8కి 10కి అన్నింటికి ఈ సైడ్ చూడండి బ్లూ కలర్ స్క్రీన్లు కనిపిస్తాయి. ఇలాంటి దాంట్లో మీరు ఎవరైనా సమ్మర్లో అలా కనుక సి ప్రోగ్రామ్ చేసి ఉంటే వాళ్ళకి ఇలాంటివి బాగా తెలుస్తాయి స్క్రీన్లు. సమ్మర్లో కానీ ఫ్రీ టైంలో సి నేర్చుకున్న వాళ్ళు ఇలాంటివి చూసారా నాన్న మీరు? Yes, sir. Yeah, obviously. So this is called Turbo C software nana. So Turbo C2, C3, C7 అని చెప్పి డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట, రైట్? సో ఇలాంటివి వచ్చేసి వేసుకోవచ్చు ల్యాప్టాప్ ఉండి సిస్టమ్ కనుక ఇంట్లో ఉంటే. లేదు అని అనుకుంటే మొబైల్లో కనుక అనుకుంటే ఇలాగా సిపిపి డ్రాయిడ్ అని ఒక ఏమంటాము కొంచెం పాపులర్ అయిన ఒక ఇది ఉంది నేను వచ్చేసి యాప్, సిపిపి డ్రాయిడ్. ఎవరైనా వాడుతున్నారా సిపిపి డ్రాయిడ్? ఇదిగోండి ఇలాగా బ్రేసెస్ లా ఉంటుంది సింబల్. ఆర్ యూ సీయింగ్ ఇట్? Yes, sir. Yes, sir. ఓకే నాన్న. సో ఈ సిపిపి డ్రాయిడ్ వచ్చేసి ఉంటుంది నాన్న. లేదు అనుకుంటే ఎవరైనా సరే సిఐడి అని కొట్టిన యాప్ స్టోర్ లో బోర్డు అని వస్తాయి. మన వాళ్ళు ఏవో చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? కోడింగ్, సి కోడర్ ఏమన్నా యాప్స్ ఏం వాడుతున్నారు మీరు మొబైల్లో? Offline C. Coding C, sir. Coding. Coding C. కోడింగ్ సి. ఓకే, కోడింగ్ సి. Coding Online CPR. Okay, very good. Okay, Nana. So what I mean to say is there are so many apps and softwares are freely available, right? That is the point actually. Okay, Nana. సో చేయటం వల్ల ఇంకా మీదే ఆలోచిస్తాం అనమాట. ఆల్రెడీ చాలా మంది చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ ఇఫ్ సమ్మన్ ఈస్ నెగ్లెక్టెడ్ ఆర్ సమ్మన్ ఈస్ స్టిల్ didn't started it actually, so it's like this is the high time that you people should start practicing C programs. ఓకే నా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీ క్లాస్లో థియరీ చెప్తున్నప్పుడు మీ సారు మేడం వచ్చేసి ఏవైతే చెప్పారో ఆ ప్రోగ్రామ్స్, అలాగే ఇప్పుడు మనం చెప్పబోయే ప్రోగ్రామ్స్ ఇవన్నీ సరదాగా టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండండి. యూనో బీయింగ్ ఏ సిఎస్సి స్టూడెంట్ అందరికీ వచ్చేసి ఒకటే ఒక మెయిన్ ఇది కదా, ఏంటిది అది? టు గెట్ అ సాఫ్ట్వేర్ ప్లేస్మెంట్, రైట్? మాట్లాడండి. Yes, Yes, sir. యా, వెరీ గుడ్. సో మన కాలేజ్ లో ఎందుకు విష్ణునే, ఎందుకు, వై డి యూ చూస్ విష్ణు? placements. యా, సో ద ప్రైమరీ థింగ్ ఫర్ ఎనీ వన్ ఈజ్ యాక్చువల్లీ ప్లేస్మెంట్. మీరు ఎవరి ద్వారా తెలిసిన వాళ్ళు, అక్క వాళ్ళు, ఏమంటారు, సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ ఎవరైనా రిఫర్ చేసినా లేకపోతే మీకు మీరు వెతుక్కున్నా చూసినా కూడా ఎవ్రీ వన్ సేస్ వన్ పాయింట్ అనమాట, దట్ ఈస్ అ ప్లేస్మెంట్స్. డెఫినెట్గా ప్లేస్మెంట్ కావాలి అని అనుకుంటే ఇట్స్ లైక్ మనకి ఉన్న కాలేజెస్లో ఏపీ తెలంగాణలో ఉమెన్స్ కాలేజెస్లో ది బెస్ట్ కాలేజ్ ఏంటంటే స్వెక్. నేను వచ్చేసి నువ్వు యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా నీకంటూ ఒక 2-3 జాబ్స్ ఉంటాయన్న, దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ కాలేజ్. మీరు చూస్తే మీరు సీనియర్స్తో కనుక మీరు కనుక ఇంటరాక్ట్ కనుక అయ్యి ఉంటే ఒక్కొక్కరికి 2-3 జాబ్లు ఉంటాయి, నాట్ ఒక సింగిల్ జాబ్, యాక్చువల్లీ 3-4 జాబ్స్ ఉంటాయి నేను వచ్చేసి. అండ్ ఈవెన్ ఇన్ కరోనా టైంలో కూడా కరెంట్ ఉన్న స్టూడెంట్స్ కూడా ఒక్కొక్కరికి 3-4 జాబులు ఉన్నాయి. అండ్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ సో మెనీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ త్రూ దేర్ జాబ్స్ అనమాట. తెలుసా మీకు, అమెజాన్లో నాకు తెలిసిన ఒక స్టూడెంట్ షీఈస్ డూయింగ్ ఇంటర్న్షిప్ అనమాట అమెజాన్లో వచ్చేసి. కెన్ యూ గెస్ హర్ సాలరీ ఇన్ ఇంటర్న్షిప్? ఇంకా జాబ్కి వెళ్ళలేదు తను, యాక్చువల్గా షీఈస్ గెటింగ్ ట్రైనింగ్ 1 అనమాట, lakh. ఇంటర్న్షిప్ తనకి. యా, ఇట్స్ లైక్ అరౌండ్, అర్థమవుతుందా?
ఏంటి బిఫోర్ జాబ్ అన్నమాట. ఇంకా కంపెనీకి జాయిన్ అయ్యేది ఎప్పుడు ఇంకొక 4-5 మంత్స్కి జాయిన్ అవుతుంది అమ్మాయి. బట్ ఫ్రమ్ డిసెంబర్ నుంచి షీ ఈజ్ ఎర్నింగ్ యాక్చువల్లీ. అర్థమవుతుందా నేను చెప్పేది? ఏంటంటే ఇట్స్ లైక్ Yes, sir. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, మీరు ఈ కాలేజ్కి లైక్ ఒక ఇంటర్మీడియట్ నుంచి వచ్చిన ఒక ఫ్రెషర్ లాగా వచ్చారు మీరు. బై ద ఎండ్ ఆఫ్ దిస్ 4 years, ఓకే, నాట్ 4 years, ఇట్స్ లైక్ ఓన్లీ 3 years ఓన్లీ, రైట్? విత్ ఇన్ 3 years యూ విల్ ఫేస్ ద సో మెనీ ప్లేస్మెంట్స్, రైట్? అండ్ ఒక్కొక్కరికి 2-3 జాబ్లు షూర్గా వచ్చేలాగా, ఓకేనా? సో అలా రావాలి నేను వచ్చేసి. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ యాక్చువల్లీ. ఇది వచ్చేసి ఊరికినైతే రాదు నాన్న. మనం సరదాగా ఇక్కడ టైం పాస్ చేసుకుని, ఓకేనా, కబుర్లు చెప్పుకుంటా కూర్చొని, ఓకేనా, ఏదో సరదాగా ఆడతా పాడుతా కూర్చుంటే ఎవరు జాబ్లు అయితే ఇవ్వరు. ఎప్పుడు వస్తుంది? వెన్ యూ పుట్ యువర్ హార్డ్ ఎఫర్ట్స్, రైట్? వెన్ యూ ప్రిపేర్ వెల్, వెన్ యూ టేక్ education or studies seriously, definitely you will get your job, right? Yes, sir. అలాగే ప్లేస్మెంట్ Yes, sir. ప్లేస్మెంట్ కి వచ్చేసి కావాల్సినవి వచ్చేసి 3 items నన్ను వచ్చేసి. ఏంటి అంటే ఒకటి వచ్చేసి మ్యాథమెటిక్స్ నన్ను. ఏంటి అంటే ఇట్స్ లైక్ బీభత్సమైన మ్యాథమెటిక్స్ స్కిల్స్ ఏమి కాదు, జస్ట్ మనకి చిన్నగా ఆర్ఎస్ అగర్వాల్ అని ఉంటుంది కదా, బుక్ ఉంటుంది, యాప్టిట్యూడ్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ కాంపిటీషన్స్ లో వాటిలో చేసే చిన్న చిన్న ప్రోగ్రామ్స్, అదే చిన్న చిన్న మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్. అది సెకండ్ థింగ్ వచ్చేసి ఇట్స్ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్. నువ్వు ఎంత బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే అంత బాగా నీకు హై ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైందా? అండ్ థర్డ్ వన్ ఈస్ ద ప్రోగ్రామింగ్ స్కిల్. సో యూ నీడ్ దీస్ 3 things, దట్స్ ఇట్. డెఫినెట్లీ యుల్ గెట్ 2 or 3 jobs అనమాట. అర్థమవుతుందా? సో కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసి ఎలా ఇంప్రూవ్ అవుతాయి, యూనో, ఇఫ్ యూ ప్రాక్టీస్ గివింగ్ ప్రజెంటేషన్స్, ఇఫ్ యూ ఇట్స్ లైక్ ఏమంటాము, కాంపిటీషన్స్ వాటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉండి, ఏమన్నా పీపీటీస్ చెప్పమంటే చెప్పి, ఏమైనా సరే మీకు సెమినార్లు ఇవ్వమంటే ఇస్తూ ఉంటూ, ఓకేనా, అలా కనుక ఉంటే మనకి ఎలాంటి ఫియర్లు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా పోతాయి మనకి ఈజీగా వచ్చేసి, రైట్? అలా కాకుండా నేను ఎప్పుడు సైలెంట్గా కూర్చుంటా, ఐ డోంట్ వాంట్ టు టాక్ విత్ ఎనీవన్, ఐ డోంట్ వాంట్ టు ప్రజెంట్ ఎనీథింగ్, ఇఫ్ సమ్మన్ ఆస్క్ మీ టు గివ్ ప్రజెంటేషన్, నాకు ఒక రకమైన భయం స్టార్ట్ అయ్యి నేను అసలు ఇవ్వటమే మానేసి ఆ రోజు స్కిప్ చేసేస్తా కాలేజ్కి వెళ్ళకుండా. ఇలా కనుక చేసుకుంటూ పోతేనైనా దట్ ఫియర్ దట్ నెవర్ లీవ్స్ యూ యాక్చువల్లీ, రైట్? సో అలాంటి ఒక స్టేజ్ ఫియర్ని మనం వచ్చేసి ఓవర్కమ్ చేయాలి అని అంటే మనము ఇట్స్ లైక్ ధైర్యంగా మాట్లాడుతూ నేర్చుకోవాలి. నేను వచ్చేసి స్టేజ్ ఎక్కి కానీ, చిన్న మన క్లాస్లో పోడియం ఎక్కి కానీ ఏమైనా చెప్పమంటే ఖచ్చితంగా మనం ఏమనుకుంటున్నాం అది ఖచ్చితంగా చెప్పగలగాలి. నన్ను ఇనీషియల్ డేస్లో కొంచెం నాకు భయం అలాంటివి ఉన్నా కూడా ఫర్దర్గా వచ్చేసి చాలా బాగా మాట్లాడగలుగుతారు అనమాట. యూనో కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసి అవి ఏంటి అంటే డే బై డే వచ్చి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. నేను వచ్చేసి ఇఫ్ యూ కీప్ ఆన్ ట్రయింగ్ ఇట్, డెఫినెట్లీ వన్ డే యూ విల్ గెట్ అ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అది అనమాట. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ స్కిల్స్. నన్ను వచ్చేసి ప్రోగ్రామింగ్ స్కిల్స్ వచ్చేసి ఎలా వస్తుంది? సో ఫస్ట్ సెమిస్టర్లో యూ గాట్ సి ప్రోగ్రామింగ్, ఇన్ సెకండ్ సెమిస్టర్ యూ గాట్ పైథాన్, రైట్? సో ఈ సి పైథాన్ ఈ రెండు కనుక వచ్చినాయి అంటే సరిపోతుంది. నన్ను వచ్చేసి యూ గాట్ ఇనఫ్ స్కిల్స్ టు గెట్ ఎ జాబ్. నీకు జావాలు అవి ఇవి ఏవి రాకపోయినా పర్లేదు, మినిమం కోడింగ్ స్కిల్స్ అనమాట. సి ప్రోగ్రామింగ్ అలాగే వచ్చేసి పైథాన్ ఈ రెండు కనుక వచ్చినాయి అంటే చాలు నన్ను డెఫినెట్గా నీకు వచ్చేసి జాబ్ వచ్చేసినట్టే. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటిది, మీకు సి పైథాన్ రెండు వచ్చేసి యూ గాట్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ యాక్చువల్లీ కదా. మాట్లాడండి. అంటే ఏంటి, నేను ఎప్పుడు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో సెకండ్ సెమిస్టర్లో చదువుకున్న సబ్జెక్ట్స్ మళ్ళీ ఇంకా నాకు ఫైనల్ ఇయర్లో జాబ్ తీసుకురావడానికి ఉపయోగపడతాయి. ఈ మధ్యలో నేను సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో వాటిని లైట్ తీసుకున్నాను అనుకో, నేను మళ్ళీ ఫైనల్ ఇయర్లో ఓపెన్ చేస్తే అన్ని కొత్తగా ఉంటాయి, రైట్? అర్థం ఏంటి యాక్చువల్ గా ఏదో ఎగ్జామ్స్ కోసం చదువుతున్నాము అన్నట్టు కాకుండా సి పైథానింగ్ అన్న వచ్చేసి అవి ఎవ్రీడే అదొక పనిలా పెట్టుకోవాలి. నేను ఒక హాఫ్ అన్ అవర్ మనం ప్రోగ్రామింగ్ చేద్దాం, ఈ కోడ్ ని సిలో అయితే ఎలా రాయాలి, ఈ కోడ్ ని పైథాన్ లో అయితే ఎలా రాయాలి అన్నట్టుగా ప్రాక్టీస్ చేస్తూ ఎగ్జిక్యూషన్ చేసుకుంటూ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ కోడ్ ఇంకా బెటర్ గా ఎలా రాయగలము, వి కాల్ ఇట్ యాజ్ ఆప్టిమైజేషన్. ఆప్టిమైజేషన్ ఇన్ ద సెన్స్ ఇంక్రీజ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద కోడ్. Someone is talking, ఎవరు వింటున్నారా? యా, ఇట్స్ లైక్ ఇవి ఎందుకు చెప్తున్నారు సార్ మాకు చెప్పండి. వై ఐఎమ్ డిస్కసింగ్ దీస్ థింగ్స్?
Since they are also required. Since they also required, also కాదు నన్ను, they are the ones who what is actually needed. మీరు ఇక్కడికి వచ్చి లక్షల ఫీజులు కట్టుకుంటున్నది కాలేజ్లో, ఓకేనా? లేకపోతే ఎక్కడెక్కడ నుంచో చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది నాకు చెప్తుంటారు, ప్రకాశం డిస్టిక్ ఆ సైడ్ నుంచి వస్తున్న వాళ్ళు, ఇటు వచ్చేసి వైజాగ్ ఏరియా నుంచి వస్తున్న వాళ్ళు, కొంతమంది సమ్ఆర్ ఫ్రమ్ ఖమ్మం డిస్టిక్ ఆర్ సంథింగ్, అంతంత దూరం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఇంత డబ్బులు వేస్ట్ చేసి చేస్తున్నారు అంటే అల్టిమేట్ గా వాట్ యూ అండ్ యువర్ పేరెంట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ బీటెక్ ఫ్రమ్ స్వెక్? బెస్ట్ జాబ్. ఓన్లీ జాబ్. నన్ను వచ్చేసి ప్రతిఫలం ఏంట్రా అంటే జాబ్ అంతే. నాకు పర్సంటేజ్ 9.9 వచ్చిందా, 10 వచ్చిందా, 8.7 వచ్చిందా, 7.5 వచ్చిందా అన్నది ది డజంట్ కౌంట్. అల్టిమేట్లీ వాట్ కౌంట్స్ ఈస్ వెదర్ యూ గాట్ ద జాబ్ ఆర్ నాట్, రైట్? జాబ్ వచ్చింది అనుకుంటే అది మన ఫ్యామిలీస్ లో కానీ, మన రిలేటివ్స్ లో కానీ, ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, ఈవెన్ యువర్ పేరెంట్స్ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, దట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్ కదా. అందరికి చెప్పుకుంటారు పేరెంట్స్ వచ్చేసి, మా అమ్మాయి జాబ్ కొట్టింది, 2 కంపెనీల్లో కొట్టింది, 3 కంపెనీల్లో కొట్టింది అని చెప్పి, రైట్? ఇవన్నీ వచ్చేసి నాకు యాక్చువల్గా ఫుల్ఫిల్ అవ్వాలి అని అంటే మీరు చేయాల్సింది వచ్చేసి ఒకటేనన్న, దట్ ఈస్ లెర్నింగ్ ద ప్రోగ్రామింగ్, రైట్? సో మనం చెప్పే ఈ సి కానీ, రేపు చెప్పే పైథాన్ కానీ, ఇవన్నీ వచ్చేసి ఏంటి అంటే ఒక సబ్జెక్ట్లో విని వదిలేయకండి, ఓకే? మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ ప్రాక్టీసింగ్ ఇట్ డైలీ. అర్థమవుతుందమ్మా? యా. సో వై ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఇస్ యాక్చువల్లీ ఎవరు వచ్చేసి మనకి దీని గురించి అంతలా డిస్కస్ చేయరు నన్ను. బేసికల్లీ మనం ఇక్కడ ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నాం, ఏంటి అన్నది కళ్ళు మూసి తెరిసే లోపు ఫస్ట్ ఇయర్ అయిపోతుంది, సెకండ్ ఇయర్ అయిపోతుంది, థర్డ్ ఇయర్ అయిపోతుంది, ఫైనల్ ఇయర్కి వెళ్ళిపోతారు నాన్న, ఓకే? సో మీకు ఒకసారి గుర్తు చేసినట్టు ఉంటుంది, వాట్ ఈజ్ యువర్ ప్రైమరీ మోటో ఆర్ గోల్ ఫర్ యువర్ బీటెక్ అని చెప్పడానికి చెప్తున్నాం నాన్న. మీరు కనుక జాబ్ కొట్టాలి అనుకుంటే ప్లీజ్ ఎప్పటికప్పుడు సెల్ఫ్ మోటివేషన్ ఇస్ చాలా 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 ఇంపార్టెంట్ నాన్న, ఓకే? సెల్ఫ్గా మోటివేట్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ యువర్ ఏమంటాము గోల్ ఆర్ థింగ్, వర్క్ టువర్డ్స్ ఇట్. డెఫినెట్గా మనం అచీవ్ చేయొచ్చు, రైట్? ఓకే, సో దట్స్ ఆల్. మోటివేషన్ అయిపోయింది మనకి, ఓకే? సో లెట్స్ జంప్ ఇన్ టు ద ల్యాబ్ ప్రోగ్రామ్స్, రైట్? సో దీస్ ఆర్ ద ఎక్స్పెరిమెంట్స్ దాట్ వీ హ్యావ్ యాక్చువల్లీ సెలెక్టెడ్ ఫర్ యూ నన్ను. సో చూస్తున్నారు కదా, ఎక్స్పెరిమెంట్ 2 లోంచి ఒక 2, ఎక్స్పెరిమెంట్ 3 లోంచి ఒక 2, ఎక్స్పెరిమెంట్ 4 లోంచి అన్ని. నేను మీకు డాక్యుమెంట్ షేర్ చేస్తాను. ఈవెన్ మా వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఇంకా వాళ్ళకి ఇవ్వలేదు, అందరికీ వెళ్ళి ఒక్కసారి ఇచ్చేస్తాను నేను, రైట్? సో ఈ ఒక్కొక్క దాంట్లో నుంచి ఎక్స్పెరిమెంట్స్ ని ప్రోగ్రామ్ వైజ్ గా తీసుకుని వచ్చాను నేను వచ్చేసి, ఓకే? సో యాక్చువల్గా మా వాళ్ళకి సగం చెప్పేసాను నేను. యాక్చువల్గా ఎక్కడి వరకు చెప్పాను నాన్న, ఏ సెక్షన్ వాళ్ళకి, ఏ సెక్షన్ ఉన్నారా? ఎక్కడి వరకు చెప్పుకున్నా? ఈ గ్రేడ్స్ అన్ని చేస్తాం కదా, గ్రేడ్ చేస్తామా లేదా? అలాగే ఇంటర్వెల్స్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ చేస్తాం కదా ఫార్ములా. ఇంకేం చేస్తాం నాన్న? ఇది రివర్స్ ఆఫ్ ది నెంబర్ కూడా చెప్పినట్టున్నా కదా. సిరీస్ చెప్పలేదా? ఇక్కడ ఆపినట్టున్నాం కదా, సమ్ ఆఫ్ ది ఈక్వల్ డిజిట్స్ ప్లస్ రివర్స్ ఆఫ్ ది నెంబర్, రైట్? రివర్స్ ఆఫ్ ది నెంబర్ కూడా రివర్స్ ఆఫ్ ది నెంబర్ చెప్పాం కదా, చీట్ చేస్తే ఎలా ఉంటది, ఫైండ్ అవుట్ చేస్తే ఎలా ఉంటది. అయిందా లేదా? అది అయిపోయింది సార్. ఐ థింక్ మేబీ ఎక్కడి నుంచి చెప్పాలి, ఈ ఫిబొనాకీ సీక్వెన్స్ చెప్పాలి, అది కూడా చెప్పేసాను. అది చెప్పాలి, ఇక్కడ నుంచి చెప్పాలి. ఓకే, సో అంటే ఆల్మోస్ట్ వీఆర్ హాఫ్ వే త్రూ నాన్న, రైట్? ఎక్స్పెరిమెంట్ 5 వరకు వచ్చేస్తాం మనం. ఇది సంగతి నాన్న. వాట్ అబౌట్ సి సెక్షన్? మీరు ఏవో చేశారని మేడం చెప్పారు నాకు. Up to 7 completed, sir. Up to 7 completed, sir. మీ దగ్గర ఉన్నవి యాజ్ పర్ ల్యాబ్ దీంట్లో ఉన్నవన్నీ చేసేసారు మీరు, రైట్? 7 వరకు. Yes, sir. ఓకే, వాట్ అబౌట్ రిమైనింగ్ పీపుల్, బి సెక్షన్ వాళ్ళు? నాన్న బి వాళ్ళు చెప్పండి. Completed, sir.
Ma? Anyone from B section? ఎవరైనా మాట్లాడుతున్నారా? నాకైతే ఏమి వినిపించట్లేదు. In starting only we did together, sir. Only 3 programs we did together. After few have forwarded, some have stopped, sir. Okay. Now what is the situation actually? నేను ఏం చేయమంటారు చెప్పండి. నన్ను ఏం చేయమంటారు? మళ్ళీ ఇవన్నీ చెప్పమంటారా? సగం నుంచి వెళ్ళమంటారా? ఏం చేయమంటారు? మాట్లాడండి నన్ను జీవితం. ఓకే. సి సెక్షన్ వాళ్ళు నాన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తారా? మీరు ఓన్ గా చేసుకున్నారమ్మా? సార్ అన్ని ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. 7 ప్రోగ్రామ్స్ మేము చేసాం సార్. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంటే ల్యాబ్ లోనా, ఆన్లైన్ లోనా, ఎలా అంటున్నా? ఆన్లైన్ క్లాస్ సార్. ఆన్లైన్ క్లాస్ సండేస్ హాలిడేస్ తీసుకున్నారు సార్. ఓకే. మీరు అవి మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు కూడా ఎగ్జిక్యూషన్ చేసి చూసారు, రైట్? ఎక్స్ప్లెయిన్ చేశారు. 7 ఎగ్జిక్యూట్ చేసాం సార్ మేము. ఓకే, వెరీ గుడ్ నాన్న. ఇప్పుడు మరి బి సెక్షన్ వాళ్ళ పరిస్థితి అన్న, బి వాళ్ళకి ఏంటి? ఇట్స్ లైక్ ఇదైతే లేదు అంటారా? ఇట్స్ లైక్ సీక్వెన్స్ లో అయితే లేదు, కొన్ని చేసాము, అందులో కూడా కొంతమంది చేస్తారు, కొంతమంది చేయలేదు అంటున్నారు, అదేనా? Say from 6th onwards, sir. 6th ఎక్స్పెరిమెంట్ ఆన్వర్డ్స్ చేయాలి అంటారా? Yes, sir. Yes, sir. Remaining in class, during the class, sir has explained some of them, sir. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, డిడ్ యూ ఎగ్జిక్యూటెడ్ ఇట్? Yes, sir. ఓకే, వెరీ గుడ్ నాన్న. సరే, ఇప్పుడు నన్ను అయితే ఏంటి సగం నుంచి చెప్పేయమంటారా అయితే? Yes. ఓకే, సో ఐ జస్ట్ డూ దిస్ యాక్చువల్లీ. ఈ సగం నుంచి వెళ్దాం, చివరికి వెళ్దాము. మళ్ళీ ఇన్ కేస్ మనకి టైం అలాంటివి కనుక ఉంటే విల్ కమ్ బ్యాక్. ఎలాగో ఇంకో సెషన్ ఉంది కదా మనది, 2 సెషన్స్ ఉన్నాయి కదా, ఫ్రైడే సాటర్డే ఉన్నట్టు ఉన్నాయి కదా. ఓకేనా? విల్ కవర్ ఎవ్రీథింగ్. ఓకే, సో నేను మొన్న మా వాళ్ళకి ఇక్కడ ఆపేసాను, ఇక్కడ నుంచి వెళ్తాను. ఓకే, మేబీ మీరు వినకపోయినా, వినేసి ఉంటే ఒకసారి రివిజన్ అనుకోండి, వినకపోతే మళ్ళీ వినండి, రైట్? అలానే స్టార్టింగ్ వదిలేయటం అని కదా నాన్న, ఎలాగో ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచే వద్దాం, రైట్? అప్పుడు నేను ఒక్కొక్కరిని పిలిచి అడుగుతూ ఉంటాను, యూ హ్యావ్ టు గివ్ మీ ఆన్సర్స్, రైట్? Okay, sir. Okay, sir. వెరీ గుడ్. Okay, sir. ఇది తెలుసా మీకు? ఇట్స్ లైక్ ఈ ప్రోగ్రామ్ గురించి దీనిలో ఒక స్పెషాలిటీ ఉంది. స్విచ్ కేస్ ప్రోగ్రామ్ చేస్తారు నాన్న. 2 వాల్యూస్ ఇస్తే, ఒక ఆపరేటర్ ని కనుక ఇస్తే మనకి మిమ్మల్ని Yes, sir. Yes, sir. 2 వాల్యూస్ ఇచ్చి ఒక ఆపరేటర్ కనుక ఇస్తే మనకి ప్లస్ ఇస్తే ఎడిషన్ కావాలి, మైనస్ ఇస్తే సబ్ట్రాక్షన్ రావాలి, రైట్? Yes, sir. ఇందులో స్పెషాలిటీ ఏంటి తెలుసా మీకు? ఫస్ట్ ఆపరేటర్ రీడ్ చేయాలి, తర్వాత ఆపరెంట్స్ రీడ్ చేయాలి. వెరీ గుడ్ నాన్న. ఓకే, సో ఇఫ్ యు ఆర్ నాట్ రీడింగ్ ద ఆపరేటర్ ఫస్ట్, మీకు అది ఆపరేటర్ అడిగే ఆప్షన్ వచ్చేసి ఉండదు. వింటున్నారా? ఎస్ సార్. ఓకే, ఇది ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఏనా? Are you able to see the screen? Yes, sir. Yes, sir. ఇలాగ కట్టు పేస్ట్ మాత్రం చేయకండి, మీకంటే ఈజీగానే అయిపోతుంది కదా. నేను ఇలా చేస్తున్నాను, మీరు మాత్రము యూ హ్యావ్ టు టైప్ ద ప్రోగ్రామ్, రైట్? మాట్లాడండి. ఏమా?
Yes, sir. యా Okay, sir. ఇక్కడ చూడండి నాన్న, ఇట్స్ ఆస్కింగ్ మీ ద ఆపరేటర్, రైట్? అవునా కదా? సో ప్లస్ అని ఇస్తున్నాను Yes, నేను, sir. అండ్ ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ ఫర్ ద టూ వాల్యూస్. సో 12, 13 అని ఇస్తున్నాను నేను వచ్చేసి, రైట్? సో రిజల్ట్ వచ్చేసి 25 అని వచ్చింది, అవునా? Yes, sir. Yes, sir. Yes, sir. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిలో మనం బేసిక్ గా చేసే ఒక ప్రాబ్లం ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలా ఉంది కదా నాన్న, లైక్ దిస్. ఈ కోడ్ ని వచ్చేసి మనము యాక్చువల్ గా చూస్తే మీరు వచ్చేసి ఫస్ట్ ఏం చేస్తాం నాన్న, వీ హ్యావ్ టేకెన్ 2 ఆపరెంట్స్ అండ్ 1 రిజల్ట్, అండ్ ఆపరేటర్ వచ్చేసి ఏ టైప్ తీసుకున్నాం మనము? క్యారెక్టర్ టైప్ తీసుకున్నాం నాన్న కదా, చెప్పండి. Yes, sir. Yes, sir. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను అంటే, ఐఎమ్ జస్ట్ టేకింగ్ దీస్ లైన్స్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి తీసేసి ఆపరెంట్స్ తర్వాత పెడుతున్నాను నేను వచ్చేసి. ఆపరెంట్ తర్వాత అంటే ఏంటి సీక్వెన్స్ చూడండి, ఏం చేసాం మనం ఇక్కడ? ఫస్ట్ ఆపరెంట్స్ ని రీడ్ చేసుకున్నాం, ఆపరెంట్ 1 ఆపరెంట్, తర్వాత ఆపరేటర్ ని వచ్చి రీడ్ చేసుకుంటున్నాం, రైట్? ఇంకా ప్రోగ్రామ్ ఏం మార్చలేదు, ఇందులో తప్పైతే లేదు కదా, కరెక్టే కదా? Yes, sir. యా ఇప్పుడు మనం యాక్చువల్ గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. గాడ్, నెట్ స్లోగా ఉంది. మీకు ఏమన్నా కనిపిస్తుందా? No, sir. ఏం కనిపించట్లేదు, స్క్రీన్ కనిపించట్లేదా? Screen కనపడుతుంది సార్, ఉమ్. రిజల్ట్ రాలేదు సార్. ఓ, నేను దీన్ని ఎక్కడికి తోసేసినట్టున్నా అవుట్పుట్ ని జీవితం. నువ్వు ఇక్కడ చూడండి నాన్న, వాట్ ఈస్ ఇట్ సేయింగ్? ఇట్స్ ఆస్కింగ్ ఫర్ ద 2 వాల్యూస్ కదా, ఎంటర్ 2 ఆపరెంట్స్. కనిపిస్తుందా మీకు? Yes, sir. Yes, sir. Yes, sir. ఓకే, నేను ఇక్కడ వచ్చేసి Yes, sir. 12, 13 ఇస్తున్నాను నాన్న, ఓకేనా? 12, 13, రైట్? ఓకే సార్. ఏమొచ్చింది? Wrong operator. Wrong operator. రాంగ్ ఆపరేటర్. అది అసలు నన్ను ఆపరేటర్ అడిగిందా ప్రోగ్రామ్? No, sir. No, No, sir. అది మనల్ని ఆపరేటర్ అడగలేదు, మనం ఇవ్వలేదు, బట్ ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఇట్స్ అ రాంగ్ ఆపరేటర్. యునో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ దిస్ కోడ్? ఓకే చెప్పండి, ఎవరు చెప్తారు? ఏ సెక్షన్ వాళ్ళకి చెప్పినట్టున్నా నేను ఇది కదా. It treats the space as an operator, sir. /n అనేది. వెరీ గుడ్. నేను ఒకసారి ఇక్కడ ఏంటి అంటే ఆపరెండ్ 1, ఆపరెండ్ 2 కదా, నేను ఏం ఎంటర్ చేశాను? 12, 13 ఎంటర్ చేశాను కదా నాన్న, 12, 13 ఎంటర్ చేశాను, రైట్? Yes, sir. Yes, sir. ఎంటర్ చేసి నేను ఏం చేశాను? Yes, sir. 13 పెట్టిన తర్వాత ఎంటర్ కొట్టాను నా ల్యాప్టాప్ లో, రైట్? ఎంటర్. Yes, sir. ఎంటర్ ఈజ్ అ క్యారెక్టర్. నేను వచ్చేసి ఎంటర్ ఈజ్ అ Yes, sir. క్యారెక్టర్. సో ద క్యారెక్టర్ ఈస్ టేకెన్ యాజ్ ది ఆపరేటర్. ఎందుకు? ఆపరెంట్స్ తర్వాత నువ్వు కోడ్ లో ఏం అడిగావు? ఆపరేటర్ అని అడిగావు కదా, చూస్తున్నారా? Yes, sir. Yes, sir. ఈ కోడ్ లో చూడండి, ఇక్కడ వచ్చేసి ఆపరేటర్ అడుగుతున్నాను కదా, అదేం చేస్తుంది? క్యారెక్టర్ కోసం చూస్తుంది. కానీ బఫర్ లో ఆల్రెడీ ఏముంటది అని అంటే స్లాష్ అని ఉంటుంది నాన్న. ఎందుకు? నువ్వు ఎంటర్ కొట్టగానే స్లాష్ అని ఉంటది. నువ్వు తర్వాత రీడ్ చేయాల్సింది ఏ ఇంటిజర్ ఫ్లోట్ అయితే ఆ స్లాష్ అని పట్టించుకోవే. కానీ నేను తర్వాత రీడ్ చేయాల్సింది ఎవరు? క్యారెక్టర్ కదా, క్యారెక్టర్. కాబట్టి ఆ స్లాష్ అని ఒక క్యారెక్టర్ కింద తీసేసుకుని ఆపరేటర్ కింద స్లాష్ అని పెట్టుకుంటుంది నన్నది. దట్ ఈస్ అ ప్రాబ్లమ్ హియర్. సో ఇక్కడ ఆపరేటర్ అంటే అది ఎలా తీసుకుంది? నాకు స్లాష్ అని తీసుకుంది. స్లాష్ అని తీసుకొచ్చి అన్నిటితోనూ మ్యాచ్ చేసింది. స్లాష్ అని ప్లస్ తోను, మైనస్ తో, స్టార్ తో, స్లాష్ తో, మాడ్ తో కంపేర్ చేసింది. ఏవి ఈక్వల్ కాదు కదా. సో దట్ ఈస్ సేయింగ్ దట్ ఇట్స్ అ రాంగ్ ఆపరేటర్, రైట్? అర్థమైందా? Yes, sir. Yes, sir. ఇలా జరగకుండా ఉండాలి నాకు అని అనుకుంటే ఏం చేస్తావు నువ్వు? అలా జరగకుండా ఉండాలి అంటే ఫస్టే ఆపరేటర్ ని ఎంటర్ చేసేస్తే గోలే ఉండదు. అది ఒకటి. ఇందాక మనం చేసింది అదే ఫస్ట్. ఈ ఇక్కడ ఉన్న ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 2 లైన్స్
ఈ 2 లైన్స్ మనం ఇక్కడ బిగినింగ్ లో రాస్తాం, Yes, అవునా sir. కాదా? ఇక్కడ నుంచి తీసేసి పైన రాస్తాం, అలా చేసింది అక్కడిది వచ్చింది. లేదు నేను వచ్చేసి ఇలానే ఉంచుతా, ఇంకేం చేయొచ్చు, ఆ స్లాష్ అని పోవాలి అంటే ఏం చేయాలి? Flash of STDI. scanf లో స్లాష్ అని పెడతారు సార్. స్కాన్ఎఫ్ లో స్లాష్ అని కదన్నా. సో ఇలాగా గెట్ క్యార్ అని ఒక ఫంక్షన్ ఉంది, నేను వచ్చేసి గెట్ క్యార్, రైట్? ఏంటిది గెట్ క్యార్? Yes, ఆ sir. గెట్ క్యార్ ఫంక్షన్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే ఆ క్యారెక్టర్ ని తీసేసుకుంటుంది, నేను వచ్చేసి రీడ్ చేసేస్తుంది. లేకపోతే నువ్వు టర్బోసీలో కనుక చేస్తున్నావు అనుకున్నాను, టర్బోసీ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ అంటే నీ ల్యాప్టాప్ లో వచ్చేసి టర్బో C3 C7 ఉందనుకోండి, ఎఫ్ ఫ్లష్ STDIN అని ఒకటి ఉంటుంది, నేను ఇట్స్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఎఫ్ ఫ్లష్ STDIN కనిపిస్తుందన్న మీకు? ఎఫ్ ఫ్లష్ STDIN. ఓకే, Yes, sir. yeah, if you write that function over there, that will take that slash n character, okay, and then your program will ask you for enter the operator, right? సో అది అన్నమాట. ఇలా కనుక చేస్తే వచ్చేసి వస్తుంది నాన్న. ఇది ఆన్లైన్ కంపైలర్ లో రికగ్నైజ్ చేస్తుందో లేదో తెలియదు. ఓకే, ఇదిగో ఇది చేస్తుంది ఆబ్వియస్లీ. అక్కడ చూడండి STD ఎఫ్ ఫ్లష్ పెట్టాను కదా. ఓకే, ఇక్కడ చూడండి వచ్చేసి ఏముంది నన్ను ఇక్కడ వచ్చేసి ఇలాగా 12 13 అని చెప్పేసి ఇచ్చాను, రైట్? ఇందులో వర్క్ చేయట్లేదు అది, ఎందుకు అంటే అది టర్బో సీలో వచ్చేసి పనిచేస్తుంది, రైట్? సో విల్ డూ దిస్. వాట్ ఈస్ దట్? ఇప్పుడు ఏమైందన్న చూస్తున్నారా? It is Yes, taking sir. the operator now. Is it asking me for the operator or not? Yes, sir. It is asking sir. Yeah, so అది నేను స్టార్ ఇచ్చాను, 12 into 13 అని 156 వచ్చే ఆన్సర్ వచ్చింది, రైట్? సో ఒక ప్రోగ్రామ్ నేర్చుకోవటం ఒక ఎత్తు అయితే మనకి ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ వచ్చేసి ఇది నాన్న, బికాజ్ దిస్ ఈస్ ద కీ పాయింట్ హియర్. ఏంటది అది? సిన్స్ we entered 2 numbers and gave that enter as the last character, operator thinks that is the operator only, so slash n is taken as the operator. Okay, so if you want to avoid it, you have to write a blank get char. Basic గా get char అంటే ఎలా రాస్తాం నాన్న వచ్చేసి? హౌ డు యూ రైట్ గెట్ క్యార్? ఒక వేరియబుల్ ఏమన్నా తీసుకుని ఇలా రాస్తాను నేను వచ్చేసి CH ఈక్వల్స్ టు గెట్ క్యార్ అని, రైట్? వింటున్నారా? Yes sir. ఒక వేరియబుల్ CH అని Yes, డిక్లేర్ sir. చేస్తాను, CH ఈక్వల్స్ టు గెట్ క్యార్ అని రాయాలి. దట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ద గెట్ క్యార్ యాక్చువల్లీ. బట్ ఇక్కడ నాకు అది తీసుకోవటం కాదు కదా, నేను ఎందుకు రాసుకుంటున్నాను గెట్ క్యారు? క్యారెక్టర్ రీడ్ చేసి ఎవరికో ఇవ్వాలని కాదు. ఐ జస్ట్ వాంట్ టు వాయిడ్ దట్ స్లాష్ అని తీసేయటం అన్నది నా మెయిన్ గోల్ ఇక్కడ. అందుకని ఎవరికి ఇవ్వకుండా గాల్లో గెట్ క్యార్ పెట్టాం అంటే అది ఏం చేస్తుంది, స్లాష్ అని తీసుకుని దాన్ని తినేస్తుంది అనమాట. తినేస్తే అప్పుడు నీ మీద ఆపరేటర్ అడుగుతుంది నేను. సో అది గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రోగ్రామ్. మీరు కంగారులో ఉండి ఇది కనుక మర్చిపోతే అంతే సంగతి, తన్నుకుంటూ ఉంటారు అవుట్పుట్ కోసం, రైట్? ఇలా వద్దు అనుకుంటే నేను ఇవన్నీ చేయలేను సార్, నా వల్ల అది గుర్తుపెట్టుకోలేను నేను అని అనుకుంటే ఈజీ థింగ్ వచ్చేసి ఏంటిది, ఈ 2 lines ఇక్కడ కాకుండా చూడండి ఇక్కడ నుంచి తీసేసి స్టార్టింగ్ లోనే పెట్టేసాయి, లైక్ హియర్ ఇక్కడే రాసాయి. ఇప్పుడైతే నిన్ను షూర్ గా అడుగుతుంది, ఎందుకు ఫస్ట్ ఆపరేటర్ అడిగేస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. సో యూ కెన్ గివ్ స్టార్, తర్వాత వాల్యూస్ ఇవ్వడానికి నాకు నో ప్రాబ్లం. సో యుల్ గెట్ 156, రైట్? అర్థమైంది కదమ్మా? Yes, sir. Yes, sir. ఓకే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అ బ్రేక్ ఇన్ స్విచ్? స్విచ్ లో బ్రేక్ ఏంటి? బ్రేక్ పెట్టిపోతే ఏమవుతుంది? End of the Continues the statement. program. End of the switch function. To avoid unnecessary statements. Next case execute Tells అయిపోతుంది all sir. the functions. అన్ని కేసెస్ ఎగ్జిక్యూట్ అవుతాయి.
అన్ని కేసెస్ ఎగ్జిస్ట్ Very good. So చేయకపోతే మీరు డిఫాల్ట్ కూడా వస్తుంది సార్. డిఫాల్ట్ అంటే ఇప్పుడు అన్ని కేసు It will continue until it exists a break. ఓకే బ్రేక్లు వచ్చేసి ఇట్స్ నాట్ మ్యాండటరీ అన్న మనం దాన్ని ఏమంటాము లాజిక్ కోసం పెట్టుకున్నాం అంటే ఏంటి ఇది ఎగ్జిక్యూట్ అవ్వగానే ఆ కేసు బయటకు వచ్చేయి అని చెప్పడానికి. నేను అది కనుక రాయలేదు అంటే ఏమవుతుంది నాన్న వచ్చేసి అన్నీ వచ్చేస్తాయి నీకు వచ్చేసి ఇంక్లూడింగ్ డిఫాల్ట్ తో సహా, రైట్? ఎస్ సార్. Yes, sir. తెలుసు కదా మీకు అది. బ్రేక్ Yes, sir. ఏంటన్నా డిఫాల్ట్ ఫస్ట్ రాస్తే ఏమవుతుంది? ఏమన్నా అవుతుందా? కెన్ ఐ రైట్ డిఫాల్ట్ యాజ్ అ ఫస్ట్ కేస్? కేస్ 1 కన్నా ముందు అది రాయొచ్చా? No, sir. At the last. sir. Sir, we can write. ఎవరు వీ కెన్ రైట్ Yes, జనాలు sir. మనం ఏ సెక్షన్ వాళ్ళు Default actor. We can. ఎవరు ఆ ఎస్ చెప్పిన వాళ్ళు చెప్పండి. చెప్పండి ఎవరు? హూ ఇస్ దట్? ఉన్నారా లేరా? ఏమా వాయిస్ వినిపిస్తుందా నాది? ఎస్ Yes, సార్. sir. Yes, ఏంటి sir. అందరూ Yes, sir. సైలెంట్ అయిపోయారు ఏంటమ్మా? డిఫాల్ట్ ఫస్ట్ రాయొచ్చు అన్న వాళ్ళు ఎవరు? ఇందాక సమ్మన్ చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పారు. ఎవరు అది? ఫస్ట్ బ్రేక్ రాయాలి సార్. చెప్పింది ఎవరు అంటున్నా. హూ ఇస్ దట్? నేమ్ ఏంటి? మీ పేరేంటి చెప్పండి రాయాలి అన్నవాళ్ళు. మాట్లాడరేంటి? ఏమా ఉన్నారా లేరా? మాట్లాడండమ్మా. నన్ను మాట్లాడండి. ఉన్నారా లేరా? ఉన్నాం సార్. ఉన్నాం సార్. చెప్పింది ఎవరు చెప్పండి. చెప్పింది ఎవరు? చెప్పిన వాళ్ళు ఎవరు? పొగుడుదామంటే కూడా ఏంటి ఎవరు పేరు చెప్పట్లేదు, అందరూ సైలెంట్ అయిపోయారు. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు ప్రైజ్ హర్. యాక్చువల్లీ చాలా బాగా చెప్పావని. మీరు ఏదో రాంగ్ చెప్పారు అనుకుని లైట్ తీసుకుంటున్నారా పేరు చెప్పొద్దని? ఏదన్నా చెప్తారా? కనీసం పొగుడుదాం అనుకుంటున్నాను. ఎవరు? ఏమా Nana, so are you seeing this program? Yes, sir.
Yes, sir. ఓకే, ఏం చేసాం నాన్న ఇక్కడ చూడండి Yes, sir. ఒకసారి. ఏం రాసామన్నా? Default move to upside, sir. Sir, between Yeah. default and case 1, we should write break, sir. ఓకే, వెరీ గుడ్, బాగా చెప్పారు. దట్స్ అబ్సల్యూట్లీ నైస్. అసలు డిఫాల్ట్ ముందు రాయొచ్చు అని చెప్పింది ఎవరు? చాలా మంది చెప్పారు కదా. చాలా మంది చెప్పారా? వెరీ గుడ్ అని. అయితే చాలా మందికి ఓకే, చాలా బాగా చెప్పారు అని చెప్తున్నారు, రైట్? ఓకే నాన్న, సో ఇది సంగతి అనమాట. సో వీ హ్యావ్ టేకెన్ ఎ నంబర్, రైట్, అండ్ వీఆర్ ఆస్కింగ్ టు ఎంటర్ దట్ నంబర్. ఓకే, చూద్దాం వచ్చేసి ఏం అడుగుతుంది నాన్న ఇది. ఇట్స్ ఆస్కింగ్ టు ఎంటర్ 1, రైట్? సో ఐఎమ్ ఇన్ కేస్ 1 కదా. 1 ఎంటర్ చేస్తాం కాబట్టి 1తో మ్యాచ్ అయింది, కేస్ 1 దగ్గరికి వెళ్ళింది. ఓకే, Yes, sir. 4 ఇచ్చాను నేను వచ్చేసి. ఏమొస్తుంది? ఐఎమ్ ఇన్, చెప్పండి. Case. I am in Case- default. I am in case case 1. ఏ డిఫాల్ట్ అని కూడా వచ్చిందా? నో సార్. No, sir. ఏ ఎవరు డిఫాల్ట్ అంటున్నారు? డిఫాల్ట్ రాలేదు కదా నేను అవుట్పుట్ లో. చూస్తున్నారా? కరెక్ట్ గా చూడండి ప్లీజ్. I am in case 4, sir. ఓకే, ఐఎమ్ ఇన్ కేస్ 4, రైట్? ఓకే, సో ఐఎమ్ ఎంటరింగ్ 6. ఉందా కేస్ 6 మనకి? No, sir. No, sir. No, sir. ఏమొచ్చింది చూడండి. Default. ఐఎమ్ ఇన్ డిఫాల్ట్, అలాగే ఐఎమ్ I'm ఇన్ in case I'm 1. in case 1. కేస్ I am 1. in case 1. ఓకే, ఇది ఎందుకు ఇలా పెట్టామంటేనన్నా, ఇట్స్ లైక్ డిఫాల్ట్ ని ఎక్కడో మధ్యలోనే కాదు, అదే చివరిలోనే కాదు, కావాలంటే స్టార్టింగ్ కూడా రాసుకోవాలి. బేసిక్ గా డిఫాల్ట్ నువ్వు బ్రేక్ రాయవు కదా, అవునా కదా? Yes, sir. డిఫాల్ట్ Yes, sir. బ్రేక్ ఎందుకు రాయవు? డిఫాల్ట్ లో బ్రేక్ ఎందుకు రాయము? అది Because- లాస్ట్ లో పెడతాం Yeah, కదా. because that is the last sentence to get executed, right? So దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా అనుకుని ముందుకు తెచ్చామనుకోండి, ముందు రాయటం అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్. బట్ కాకపోతే నేను డిఫాల్ట్ కి బ్రేక్ రాయలేదు కాబట్టి అది ఎగ్జిక్యూట్ అవుతుంది, దాంతో పాటుగా దాని తర్వాతది ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను అదే బ్రేక్ లేకపోతే వచ్చే ప్రాబ్లం, రైట్? సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ డిఫాల్ట్ అట్ బిగినింగ్, సో హియర్ ఆల్సో యూ హ్యావ్ టు ఇంక్లూడ్ ద బ్రేక్, రైట్? Yes, sir. Yes, sir. Okay, very good. చూడండి అన్న, ఏం చేస్తాం మనం? ఏం చేస్తామన్నా? 2 డిఫాల్ట్. 2 డిఫాల్ట్ కేసు default వచ్చేసి tags, రాసాం. Default. Okay. చూడండి ఏమొచ్చింది. చెప్పండి. Multiple default labels. Multiple default labels. Default labels. Multiple defaults, sir. మల్టిపుల్ డిఫాల్ట్ కేసెస్ వచ్చేసి వచ్చినాయి. సో అందుకని చెప్పేసి యూ కెనాట్ రైట్ 2 డిఫాల్ట్స్ ఇన్ ఎ స్విచ్ స్టేట్మెంట్, రైట్? Yes, sir. సో అది ఒకటి. ఇంకొకటి ఏమా ఏదో చెప్తున్నారు, చెప్పండి. ఇలా పెట్టాను నన్ను వచ్చేసి. ఈజ్ దిస్ కరెక్ట్? No, sir. No, sir. ఓకే, వెరీ గుడ్.
ఏ ఎవరన్నా లైక్ సౌండ్ బయటకు పెట్టారా మైకమా? నెట్ స్లో అయిపోయింది. ఎవరైనా స్పీకర్ లాగా బయటకు పెట్టారా ల్యాప్టాప్ ఆర్ ఇంట్లో సిస్టమ్ కానీ? నాకు మధ్యలో నా వాయిస్ మళ్ళీ నాకు రీసౌండ్ వస్తుందన్న. కొంచెం అలా అయితే కొంచెం దాన్ని మ్యూట్ చేయండి ప్లీజ్. రైట్ దేవుడా. చూడండి, నోనా ఎస్సా? ఎస్ కదా? ఎస్ సార్. వాల్యూ ఎంటర్ చేస్తాను, ఇది ఇంకా చచ్చిపోతుంది తీసుకోవడానికి. ఓ గాడ్, సారీ అమ్మా. ఓకే నాన్న, సో ఏమొచ్చింది? ఐ మీన్ case 5. వెరీ గుడ్. సో మళ్ళీ ఇది రాస్తున్నాను చూడండి ఒకసారి. మళ్ళీ ఎంటర్ ఎన్ అంటుంది. ఐఎమ్ జస్ట్ గివింగ్ 2 నన్, రైట్? ఎస్ సార్. ఏమంటుంది? డిఫాల్ట్ అంటే బాబోయ్ ఎవరు చూస్తున్నారు, ఏం చూస్తున్నారు? డిఫాల్ట్ ఎక్కడ కనిపిస్తుంది? కొంతమంది డిఫాల్ట్. I am in case యా, ఐ మీన్ 5 కేస్. sir. ఓకే, ఇప్పుడు ఈ అవుట్పుట్ ని బట్టి మీకు ఏం అర్థమైంది? కెన్ ఎనీవన్ ఇంటర్ప్రెట్ దిస్? Break is mandatory. బ్రేక్ జీవితం అది కాదు. ఇంకా అక్కడ 1 2 3 4 లో ఏం రాయలేదు కాబట్టి ఆబ్వియస్ గా కేస్ 5 కి వెళ్తుంది. very good, Amma. Okay, so when you write so many cases and you don't have any statements in that cases, okay, it goes on searching to the remaining cases, right? So whenever it finds some statements in a case, it will execute, and if there is a break, it breaks and come out. నేను ఇక్కడ బ్రేక్ తీసేసాను అనుకోండి, ఇప్పుడు గెస్ చేయండి. బ్రేక్ తీసేస్తున్నా. కేస్ 5 కేస్ 5 వస్తుంది, as well as it says that we are in default, right? ఇదిగో 1 ఇచ్చానమ్మా, 1 ఇచ్చాను. సో ఐ మీన్ కేస్ 5, అలాగే ఐ మీన్ డిఫాల్ట్, రైట్? లేదు, నేను వచ్చేసి ఇలా పెడుతున్నాను చూడండి ఒక్కసారి. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను వచ్చేసి printf, ఓకే, ఐ మీన్ కేస్ 1, రైట్? స్లాష్ అని పెడదాం అన్నిటికీ. ఓకే ఏమో చూడండి ఒకసారి. ఏం చేసాం మనము? కేస్ 1 లో ఒకటి రాసాము, బట్ వి డిడ్ంట్ రైట్ ద బ్రేక్ ఓవర్ దేర్, రైట్? సెమీకోలన్ ఇవ్వలేదా? యా. సో 1 ఇచ్చానమ్మా నేను. సో ఏమొస్తుంది నాకు ఇప్పుడు? ఐ మీన్ కేస్ 1, వెరీ గుడ్ నాన్న. సో ఇక్కడ వచ్చేసి నేను ఐ జస్ట్ వాంట్ టు స్టాప్ దట్. ఏం చేస్తాను నేను వచ్చేసి ఇక్కడ? బ్రేక్ కొడతాం నాన్న వచ్చేసి, రైట్? బ్రేక్. మళ్ళీ నా నెట్ స్లో అయింది, కామెడీ. ఓకే, సో దీన్ని బట్టి టోటల్ గా వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ అమ్మా? ఏమర్థమైంది మనకి? కేసులు అన్నవి వచ్చేసి ఇలాగా ఎంటీగా కూడా రాసుకోవచ్చు సమ్ కేసెస్, అండ్ లోపల ఏం స్టేట్మెంట్స్ లేకుండా కూడా రాసుకోవచ్చు.
అది ఏం చేస్తుంది నాన్న, అది మ్యాచ్ అయితే దాని కిందకేసి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఎక్కడొక చోట స్టేట్మెంట్స్ ఉన్న చోటకి వెళ్ళిపోయి అందులో ఉన్నవి ఎగ్జిక్యూట్ చేస్తుంది. అక్కడ బ్రేక్ లేకపోతే దాని కింద ఉన్నవి కూడా ఎగ్జిక్యూట్ చేసి డిఫాల్ట్ తో సహా ఎగ్జిక్యూట్ చేసి బయటకు వస్తుంది నాన్న. లేదా ఎక్కడైనా బ్రేక్ కనుక కనిపిస్తే అక్కడ బ్రేక్ తీసుకుని బయటకు వచ్చేస్తుంది. అర్థమైంది కదా? సార్ సార్ Yeah, very స్టేట్మెంట్ good. ఉన్నప్పుడే sir. కంపల్సరీ బ్రేక్ రాయాలి. ఇదంతా మన లాజిక్ నాన్న. అంటే నేను ఇక్కడితో ఆపేద్దాము, ఓన్లీ అది మాత్రమే వచ్చి మిగతావి ఇంకేవి రావద్దు అనుకుంటే వి జస్ట్ ఇంక్లూడ్ ద బ్రేక్స్ నాన్న. లేదు అని అనుకోండి, నాకు కిందవి కూడా రావాలి అని అనుకుంటే బ్రేక్లు లేకుండా ఉంటే కిందవి కూడా వస్తాయి. కానీ ఏంటిది, వాట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది స్విచ్ కేస్? ఏ కేటగిరీలోకి వస్తుంది స్విచ్ అన్నది? మల్టిపుల్ వే సెలక్షన్. మల్టీవే సెలక్షన్. యా, మల్టీవే సెలక్షన్ కిందకి వస్తుంది. Selection. మల్టీవే సెలక్షన్ లో నువ్వు ఏం చేస్తావు యాక్చువల్లీ, వెన్ ఎవర్ యూ ఫౌండ్ యువర్ రిజల్ట్ యుల్ జస్ట్ క్లోజ్ దట్ మల్టీవే సెలక్షన్ లో కదా. నా రిజల్ట్ దొరకంగానే బయటకు వచ్చేస్తాం. ఎల్సిఎఫ్ లేడర్ లో కూడా అంతే కదా, మార్క్స్ ఇస్తారు మీరు, గ్రేటర్ దాన్ 90 అయితే ఐ సే గ్రేడ్ ఏ, అంతే, ఐ జస్ట్ కమ్స్ అవుట్. ఇంకా మిగతా వాటి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, అవునా కాదా? Yes, sir. సో అది Yes, అన్నమాట. sir. అంటే నువ్వు బ్రేక్ చేసి బయటకు వచ్చేసేలాగా పెట్టుకోవాలి అనుకుంటే బ్రేక్ పెట్టుకుంటాను నన్ను. లేదు నేను కింద కూడా వెళ్దాం అని అనుకుంటే వెళ్ళొచ్చు, బ్రేక్ తీసేస్తే వెళ్ళొచ్చు. బట్ ఆ లాజిక్ నువ్వు ప్రోగ్రామ్ లో ఎందుకు వాడుతున్నావు అన్నది నీకే తెలియాలి. బికాజ్ యు ఆర్ ద ప్రోగ్రామర్. నువ్వు ఎలా వెళ్ళాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, అది నీకే తెలియాలి నాన్న, రైట్? నేను మా సెక్షన్ లో ఎప్పుడు చెప్తూ ఉంటాను, ప్రోగ్రామింగ్ నువ్వు ప్రోగ్రామ్ రాస్తున్నావు అంటే ఆ ప్రోగ్రామ్ కి కర్త కర్మ క్రియ అన్ని నువ్వే. సిస్టమ్ ఏమీ చేయదు అసలు. మీకు అర్థమవుతుంది కదా? సిస్టమ్ దానికి ఏమైనా కొత్తగా ఒక ఐడియాని ఫామ్ చేసి నీకేమైనా ప్రోగ్రామ్ లో చూపిస్తుందా? మనకి చెప్పే కాకుండా ఈజ్ ఇట్ ఇంక్లూడింగ్ ఇట్స్ ఓన్ స్టేట్మెంట్స్ ఇన్ యువర్ ప్రోగ్రామ్? No, sir. No, sir. Yeah, very good. Whatever we are thinking, whatever we have written, that code is actually, it is just simply executing. That's it. It is not putting its own statements into your program. అంటే నువ్వు రాసిన ప్రోగ్రామ్ కి లాజిక్ నువ్వే రాసుకున్నావు, అది ఎలా పని చేయాలో నువ్వే రాసుకున్నావు, అన్ని నేను ఒక ఐడియాతో ఫామ్ చేసుకుని రాసా. నా ప్రోగ్రామ్ లో అది జరగట్లేదు అంటే ఫాల్ట్ ఎవరిది, సిస్టమ్ దా నాదా? నాన్న ఏంటి అర్థం కల? Manade, sir. ఆబ్వియస్లీ మనదే కదా. మనదే So, సార్. గుర్తుపెట్టుకోండి, నేను ఒక స్టేట్మెంట్ రాస్తున్నాను, ఒక లాజిక్ ఫామ్ చేశాను అంటే దాని గురించి నాకు ఒక క్లారిటీ ఉండాలి, రైట్? సో వెన్ ఎవర్ యూఆర్ ట్రయింగ్ టు రైట్ అ ప్రోగ్రామ్ ఆర్ సంథింగ్, ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ అ బెటర్ క్లారిటీ ఆన్ దట్. దానికోసమే మనం అల్గోరిథం రాసుకునేది, దానికోసమే మనం ఫ్లో చార్ట్ అని గీసేది. అర్థమవుతుందమ్మా? Yes, sir. ఫ్లో చార్ట్ లో చూస్తున్నప్పుడు ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే తెలిస్తే అక్కడే రెక్టిఫై చేసేసుకుంటాము. తర్వాత కోడింగ్ దగ్గరకు వస్తాం. లేదు కోడింగ్ లో ప్రాబ్లం వచ్చింది, నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో రిజల్ట్, ఎవరైనా మౌనిక శ్రీ ప్లీజ్ అమ్మా కొంచెం చూసుకోండి. ఓకే మా, అర్థమవుతుంది కదా? సో ఇన్ కేసు నాకు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ రావట్లేదు అని అంటే దాని అర్థం వచ్చేసి ఏంటి, నేనేదో మిస్టేక్ చేశాను అని మళ్ళీ ప్రోగ్రామ్ అంతా రివైజ్ చేసుకుంటాను, అన్ని చెక్ చేసుకుని మళ్ళీ క్లియర్ చేసుకుంటాను. అర్థమైందా? ప్రోగ్రామ్ రాస్తుంటే అది ఎగ్జాక్ట్ గా రాసిన ఫస్ట్ టైమే కరెక్ట్ అవ్వాలని లేదు, అలాగే నేను అనుకున్న రిజల్ట్ ఎగ్జాక్ట్ గా కనిపించాలని లేదు. యూ కీప్ ఆన్ ట్రయింగ్ ఇట్. ఏమి చేయాలో ఏం చేయకూడదో మనమే నేర్చుకుంటాం ఫ్రమ్ అవర్ మిస్టేక్స్, రైట్? Yes, sir. Yes, sir. సో ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్ దట్ పాయింట్ నాన్న. మీకు క్లియర్ గా ఒక స్విచ్ గురించి ఒక ఐడియా వస్తుందని దీని మీద ఈ ఎక్స్పెరిమెంట్లు అన్ని చేసాం, రైట్? ఓకే, సో జస్ట్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రోగ్రామ్, రైట్? సో వాట్ ఈస్ దిస్ యాక్చువల్లీ? సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ డిజిట్స్ అలాగే రివర్స్ ఆఫ్ ది గివెన్ నెంబర్. ఇది చేసే ఉంటారు మీరు, చేస్తారా? Yes, sir. Yes, sir. Okay, very good. So I'll just skip this also, right? Next one అన్న ఫిబొనాకీ సీక్వెన్స్. ఇది చేశారమ్మా? Yes, sir. Yes, sir.
ఓకే, వెరీ గుడ్ నాన్న. సో ఫిబొనాకీ సీక్వెన్స్ అంటే ఏంటి? బేసిక్ గా కరెంట్ టర్మ్ రావాలి అనుకుంటే ఏం చేస్తాం నాన్న? ప్రీవియస్ 2 టర్మ్స్ వచ్చేసి మనము ఎగ్జిక్యూట్ చేస్తాము. దట్ ఈస్ వాట్ ఫిబొనాకీ సీక్వెన్స్ ఇస్, రైట్? ఎస్ సార్. సో ఇలా వచ్చేసి ఉంది అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకున్నాం. సో దీనిలో వచ్చేసి మనము లైక్ ఓకే, సో ఫిబొనాకీ సీక్వెన్స్ లో ఫస్ట్ టర్మ్ ఇస్ ఆల్వేస్ 0, రైట్? సెకండ్ టర్మ్ ఇస్ ఆల్వేస్ 1, అవునా కదా? ఎస్ సార్. ఈ రెండు గుర్తు పెట్టుకుంటే నెక్స్ట్ టర్మ్ ఎలా వస్తుంది? ప్రీవియస్ ఉన్న రెండింటిని యాడ్ చేస్తే థర్డ్ టర్మ్ వస్తుంది. సో 0 + 1 అంటే ఎంత వస్తుంది నాన్న? 1 వస్తుంది. 1. నెక్స్ట్ టర్మ్ అంటే ఎవరు? 1 + 1 ఎంత? 2. నెక్స్ట్ టర్మ్ 2. ఎంత? నెక్స్ట్ టర్మ్ 3. 2 + 1 is 3. నెక్స్ట్ ది 5. 5. నెక్స్ట్ 8. 8. వెరీ గుడ్. నెక్స్ట్ 13. 13. వెరీ గుడ్ అన్న. నెక్స్ట్ 21. 21, రైట్? Yes sir. 21. So this is how your Fibonacci series should look like, right? దీనికోసం మనం ఇక్కడ లాజిక్ ఏం ఫామ్ చేసాము? ఫిబొనాకీ సిరీస్ లో ఫస్ట్ 2 టర్మ్స్ ఎప్పుడు 0 1 కాబట్టి ఇదిగోండి చూడండి, ఈ ప్రోగ్రామ్ లో ఏం చేసాం నాన్న? వీ హావ్ టేకెన్ దట్ ఫస్ట్ యాజ్ 0 అండ్ సెకండ్ యాజ్ 1, రైట్? Yes sir. Yes sir. సో ఇక్కడ ఏం చేస్తున్నాము? ఆ రెండింటిని వచ్చేసి ప్రింట్ చేసేసుకుంటాను నాన్న, ఫస్ట్ ని సెకండ్ ని. అంటే 0 1 స్క్రీన్ మీద ప్రింట్ అయిపోతుంది, రైట్? Yes సో Yes sir. ఫర్ లూప్ ఏం చేస్తాను? ఫస్ట్ 2 అయిపోయినాయి కాబట్టి 2 నుంచి రన్ చేస్తున్నా, 0 నుంచి అని కాకుండా. అంటే స్పెసిఫైడ్ నంబర్ వరకు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అవన్నీ ప్రింట్ చేయమని అడుగుతున్నాను అన్న. హౌ మెనీ నంబర్స్ ఆఫ్ ఫిబొనాకీ సిరీస్? 100 టర్మ్స్ అంటే 100. ఫస్ట్ 2 అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ 2 నుంచి మొదలు పెడతాం కాబట్టి ఫర్ లూప్ 2 నుంచి ఎక్కడి వరకు? n వరకు. అంటే 100 ఇస్తే 100 వరకు, రైట్? ఏం చేస్తున్నాము? దిస్ ఇస్ ద ఫార్ములా. ఏంటి నాన్న ఫార్ములా? కరెంట్ టర్మ్ ఎలా వస్తుంది? First term plus First second term. plus second term. ఫస్ట్ ప్లస్ సెకండ్ నాన్న, వచ్చి సింపుల్, రైట్? ఫస్ట్ ప్లస్ సెకండ్. తర్వాత ఏం చేస్తున్నాం మనం? కరెంట్ ని వచ్చేసి ప్రింట్ చేస్తున్నాం నాన్న. ఓకే ఓకే, డూ యూ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పర్సంటేజ్ 10 LD? No, sir. ఓకే, వెరీ గుడ్. సో రైట్, దెన్ ఐ హావ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్, రైట్? ఓకే నాన్న, సో ఒకసారి చూడండి ఇది. ఎవరికి తెలియదా? hash include stdio.h. సో సింపుల్ గా నేను ఏం చేస్తున్నా అంటే ఇంటూ x = 10 అని చెప్పి తీసుకున్నా, రైట్? x = 10 అంటే ఏమొస్తుందమ్మా? ఉన్నారా? 10. ఇక్కడ నేను 10 పెడుతున్నాను నన్ను వచ్చేసి పర్సంటేజ్ 10D. ఏమైంది? మిమ్మల్ని ఏమన్నా అయిందా? ఏమీ అవ్వలేదా? Space వచ్చింది. స్పేస్ ఇస్తున్నాను, రైట్? వాల్యూ 10 ఇది 10 అనుకుంటున్నారు. నేను 20 పెడుతున్నాను. ఓకే, 20 పెట్టా చూడండి, రైట్? ఇప్పుడు ఏమి చేంజ్ అబ్జర్వ్ చేశారు మీరు? Space increase అయింది. సో ఎక్స్ కి ఈక్వల్ టు పక్కనే ఉండాల్సిన 10 చాలా స్పేస్ తీసుకుని ఇక్కడెక్కడో ప్రింట్ అయింది నాన్న, రైట్? Yes sir. Yes, sir. Yes, sir. Percentage 20 is called width అమ్మ. ఓకే, దాన్ని ఏమంటాం మనము? విడ్త్. ఓకేనా? Okay, sir. Okay sir. Space increase అయింది sir. ఓకే, వెరీ ఓకే. సో సీ దిస్,
ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మైనస్ పెట్టా, -20D, రైట్? రన్ చేస్తున్నా. ఏమైంది? గ్యాప్ వచ్చిందా మనకి? నో సార్. No, sir. ఇది ఇప్పుడు ఎందుకు రాలేదు గ్యాప్ అంటే ఆ మైనస్ సింబల్ ఉంది చూసారా, దట్ మైనస్ సింబల్ ఈస్ కాల్డ్ యాజ్ అ లెఫ్ట్ జస్టిఫికేషన్. ఇట్స్ కాల్డ్ లెఫ్ట్ జస్టిఫికేషన్. అంటే అర్థం ఏంటి అని అంటే, నాకు ఒక వాల్యూ తీసుకున్నప్పుడు ఇలా ఉంది అనుకోండి నాన్న, ఓకే, ఎక్స్ ఈక్వల్స్ టు, ఇక్కడ అర్థం ఏంటి అంటే నాకు అవుట్పుట్ లో 20 స్పేసెస్ ని నాకు ఇవ్వు, 20 స్పేసెస్, పర్సంటేజ్ 20 అనే రాస్తే అర్థం, అది అర్థమైందా? వింటున్నారా? Yes, sir. ఇక్కడ నా ఎక్స్ యొక్క వాల్యూని ప్రింట్ చేయమని అర్థం, %20D అంటే, రైట్? కానీ నేను అది మనకు వచ్చింది ఇలాగా ఫస్ట్. తర్వాత ఏం చేస్తాను నేను, 20కి ముందు మైనస్ పెట్టా కదా. మైనస్ పెడితే అర్థం ఏంటి అంటే ఇక్కడ 20 ప్లేసెస్ ఇవ్వు, కానీ నా నంబర్ ని లెఫ్ట్ మోస్ట్ దగ్గర ప్రింట్ చెయ్యి, లెఫ్ట్ మోస్ట్ దగ్గర ప్రింట్ చెయ్యి. అంటే ఇక్కడ నంబర్ ప్రింట్ అవుతుంది, దీని తర్వాత 18 స్పేసెస్ ఉంటాయి నన్ను, రైట్? Yes, sir. Yes, sir. స్టార్టింగ్ లో ఎందుకు ఆ చివరి ఉంది అంటే బై డిఫాల్ట్ గా నంబర్స్ వచ్చేసి రైట్ జస్టిఫికేషన్ ఉంటాయి నన్ను. అంటే ఏంటి, 20 స్పేసెస్ ఎలొకేట్ అయ్యి అక్కడ నాకు నెంబర్ వచ్చేసి 10 అక్కడ ప్రింట్ అవుతుంది. అంటే 20లో 2 ప్లేసెస్ 10 తీసుకుని 18 వచ్చేసి మధ్యలో ఉంటాయి నన్ను వచ్చేసి, రైట్? ఇక్కడ ఉంది చూసారా, ఈ మైనస్ తీసేసాను చూసారా, ఈ మైనస్ ఇది తీసేస్తే ఇక్కడ మనకి ఏం జరిగినట్టు, ఇక్కడ నుంచి తీసుకుంటే మనకి, ఓకే, దీని ఈ 10 కి x కి మధ్యలో 20 ప్లేసెస్ లో 2 ప్లేసెస్ ని 10 ఆక్యుపై చేసింది, ఇక్కడ 18 ప్లేసెస్ ఉన్నాయి నన్ను, ఓకే. మైనస్ పెడితే, Yes, sir. ఓకే, ఇక్కడ నేను మైనస్ పెడితే ఏం చేసింది అది, ఇప్పుడు కూడా 20 స్పేసెస్ రిజర్వ్ చేసింది. ఇప్పుడు కూడా మీకు తెలియదు యాక్చువల్ గా, ఆ 20 స్పేసెస్ రిజర్వింగ్ తర్వాత ఎక్కడ ఉన్నాయి, 18 ఈ ఖాళీలో ఉన్నాయి. ఈ ఖాళీలో ఉన్నాయి కాబట్టి ఈ మొత్తం అంతా బ్లాక్ కలర్ అవి కలిసిపోయి మీకు తెలియట్లేదు అంతే. అర్థమైందా? మీకు అది ప్రూవ్ చేస్తాను చూడండి. ఇదిగో y = 20 తీసుకున్నా, 30 తీసుకున్నా నేను ఇక్కడ వచ్చేసి, అంటే y అని ఒక వేరియబుల్ కూడా తీసుకున్నాను అన్న నేను, రైట్? ఇక్కడ వచ్చేసి y = %d, దెన్ ఇక్కడ వచ్చి y ప్రింట్ చేస్తున్నా. చూద్దాం ఇప్పుడు. ఏమర్థమైంది మీకు? హలో, ఆర్ యు దేర్? 20 ప్లేసెస్ ఆక్యుపై చేసిన తర్వాత Yes, వైట్ sir. ఉంటాయి. సో అంటే అర్థం ఏంటన్నా, నువ్వు ఇచ్చిన 20, నువ్వు అడిగిన 20 ప్లేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేసులో ఏం చేసింది, 20 ప్లేసెస్ లో లాస్ట్ 2 ప్లేసుల్లో 10 ని ప్రింట్ చేసింది. మైనస్ పెట్టినందుకు లెఫ్ట్ జస్టిఫికేషన్ అని ఫస్ట్ 2 ప్లేసెస్ లో నంబర్ పెట్టి ఆ తర్వాత 18 ప్లేసెస్ ఉంచి ఆ తర్వాత సెకండ్ నంబర్ ని ప్రింట్ చేసింది. సో ఇన్ బోత్ ద కేసెస్ నువ్వు అడిగిన విడ్త్ అయితే అది రిజర్వ్ చేసింది నాన్న, రైట్? విడ్త్ అంటే ఏంటి అంటే నా అవుట్పుట్ ప్రింట్ కావడానికి నేను ఇన్ని ప్లేసెస్ కావాలి నాకు అని అడగటం నాన్న. నీకు 20 ప్లేసెస్ ఆక్యుపై చేసేంత నంబర్ ఉంటే నంబర్ పట్టేస్తుంది. లేదు అంతకన్నా తక్కువ చిన్న నంబర్ ఇస్తే చిన్న నంబరు ఎన్ని ప్లేసులు కావాలి అన్ని ఆక్యుపై చేసి రిమైనింగ్ ప్లేస్లు అన్ని ఖాళీలో మిగిలిపోతాయి. అర్థమైందా? ఓకే, వెరీ Yes, గుడ్. sir. ఓకే, వెరీ గుడ్. ఈ మైనస్ తీసేస్తున్నా నేను. ఓకే, ఇప్పుడు చూద్దాం ఏముంది. 18 ప్లేసెస్ 10 తర్వాత y వాల్యూ ప్రింట్ అయింది, రైట్? Yes, sir. Yes, sir. ఓకే, ఇక్కడ చూడండి అన్న, నేను ఇక్కడ ఏం చేసా, 20D కి ముందు 0 పెట్టా, రైట్? చూస్తున్నారా? Yes, sir. 20కి ముందు 0 పెట్టా. ఇప్పుడు చూడండి ఏమైంది.
18 zeros. 18 zeros వచ్చి తర్వాత 10 ప్రింట్ అయింది నాన్న. దిస్ ఈస్ కాల్డ్ ప్యాడింగ్ విత్ జీరో. దీన్ని ఏమంటాం మనము? ప్యాడింగ్ విత్ జీరోస్ అని చెప్తాం నాన్న, రైట్? Yes, sir. అంటే నీకు అన్యూజ్డ్ గా ఏవైతే బ్లాంక్ స్పేసెస్ ఉన్నాయో వాటన్నిటిని జీరోతో ఫిల్ చెయ్యి. దట్ ఈస్ కాల్డ్ ప్యాడింగ్, రైట్? Sir, can we fill it with any number, sir? ఓన్లీ జీరోస్ నాన్న వచ్చేసి. అదర్ నంబర్స్ ఆర్ నాట్ అలౌడ్ బికాస్ నంబర్ మారిపోద్ది కదా. 10 కి ముందు ఎన్ని జీరోస్ ఉన్నా చల్తా, 10 కి ముందు వన్స్ పెడితే అది పెద్ద నెంబర్ అయిపోద్దిగా. అర్థమైందా? అర్థమైందా? జీరోస్ ఉండటానికి వేరే నెంబర్ ఉండడానికి డిఫరెన్స్ ఉందిగా, అందుకని ఆ ఛాన్స్ లేదు. జీరోసే అన్నమాట, ప్యాడింగ్ విత్ జీరోస్. ఓకేనా? Okay, sir. ఓకే సార్. వెరీ గుడ్ నాన్న. ఓకే, ఇక్కడ చూద్దాం మనం వచ్చేసి ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ ఎ ప్లస్ ఓవర్ హియర్, ప్లస్ బిఫోర్ జీరో. వాట్ ఈస్ దిస్? దీని అర్థం ఏంటి? ప్లస్ కి ఒక పేరుంది నాన్న, దట్ ఈస్ కాల్డ్ ఐఎమ్ ఆస్కింగ్ టు ప్రింట్ సైన్ ఆఫ్ మై నంబర్. మనకి సి లాంగ్వేజ్ లో ఉన్న ఇదేంటి అంటే బేసిక్ గా వెన్ ఎవర్ యు ఆర్ ప్రింటింగ్ ద వాల్యూస్, నీకు సైన్ నెగిటివ్ అయితే మైనస్ ప్రింట్ అవుతుంది, పాజిటివ్ అయితే జస్ట్ నంబర్ ప్రింట్ అవుతుంది అంతే. అంతేకాని పాజిటివ్ నెంబర్ కి ఎప్పుడు ప్లస్ ప్రింట్ కాదు, అవునా కదా? Yes, sir. ఇప్పుడు వైఏ తీసుకున్నాను నాన్న, నేను వై తీసుకున్నాను. డిఫాల్ట్ ఈస్ పాజిటివ్. యా, డిఫాల్ట్ ఈస్ పాజిటివ్ అంటే వై 30 అనే వస్తుంది, కానీ ప్లస్ 30 అని అయితే రాదు నాకు యాక్చువల్ గా. లేదు, నాకు ఆ సైన్ తో సహా కావాలి అనుకుంటే ఐ కెన్ యూజ్ దిస్ ప్లస్ నాన్న. సో ఇట్ ప్లస్ పెట్టాను నేను డి ముందు అంటే అర్థం ఏంటది? ఐఎమ్ ఆస్కింగ్ టు ప్రింట్ ద సైన్ అన్నమాట, రైట్? చూడండి, వచ్చిందా రాలేదా? Yes, sir. ఇప్పుడు Yes, sir. కొంతమందికి డౌట్ రావచ్చు ఏమని? సార్ మీరు ప్లస్ పెట్టారని ప్లస్ వస్తుంది, అంతేగాని మీరు మాకేదో చెప్తున్నారు మేము నమ్మం అంటారేమో. ఇది ఒకసారి చూడండి, వైకి -30 ఇచ్చా, ఏమొచ్చింది నాన్న? -30. -30 వచ్చింది. ఓకే నాన్న. సో దాన్ని బట్టి ఏం అర్థం అవుతుంది? ఈ పర్సంటేజ్ కి డి కి మధ్యలో ప్లస్ పెడితే దాని అర్థం ఏంటి? టు రిప్రజెంట్ ద సైన్. ప్లీజ్ ప్రింట్ ద సైన్ ఆల్సో అని అర్థం నన్ను వచ్చేసి. అర్థమైంది కదా? ఓకే ఓకే, వెరీ గుడ్ నాన్న, సూపర్. అలాగే మీకు ఇంకోటి చూపిస్తా చూడండి, రైట్? ఏంటిది? పాయింటర్ వేరియబుల్. పాయింటర్ ఎలాంటి పాయింటర్ నాన్న? అది ఇంటిజరా, ఫ్లోటా? వాట్ ఈస్ ద టైప్? Character. క్యారెక్టర్ పాయింటర్, రైట్? ఓకే నాన్న, ఏం ప్రింట్ అయింది? SVCW. ఓకే నాన్న. సో మీకు స్ట్రింగ్స్ కాన్సెప్ట్ అయిపోయి ఉంటది, మీరు క్లాస్ లో విని ఉంటారు కదా స్ట్రింగ్స్. విన్నారా? యా, స్ట్రింగ్స్ ని క్యారెక్టర్ పాయింటర్స్ తో క్రియేట్ చేయొచ్చు అని విన్నారా మీరు? కాన్సెప్ట్ ఓన్లీ క్యారెక్టర్ కైండ్ ఆఫ్ ఎరేస్ తో అనుకున్నారా? ఇలాంటివి విన్నారా? ఓన్లీ విత్ అరేస్ సార్. ఓన్లీ విత్ ఎరేస్ ఉన్నారా? ఓకే, వెరీ గుడ్. So please remember this, Nanna. This is another important thing, right? So I can create a string with a character pointer. Like nu ela aithe character array lo string pettavo, in the same way character pointer can hold the string, right? Gurtu pettukondi. Okay na?
Okay, sir. సో ఇది Okay, చూడండి sir. వెరైటీ. యా ఇది చూడండి కొంచెం వెరైటీ. ఇలా వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను ఇలా పెడుతున్నాను చూడండి, రైట్? Only yes. ఏమొచ్చింది నాన్న? Only Yes. yes. First position. Only yes. Is my name is Only an yes, array? sir. Is my name is an array? నేమ్ అన్నది అరేనా? No, sir. It's a pointer. No, sir. Pointer. But how did I write in the printf statement? Since it points an to a array. base address. Star. Okay, Nana, I wrote it like an array actually. Array. ఎందుకు అంటే నాన్న వచ్చేసి పాయింటర్ కి నుండి array కి ఒక సిమిలారిటీ ఉంది. పాయింటర్ వచ్చేసి ఒక అడ్రస్ ని పాయింట్ చేస్తుంది. అలాగే ఒక ఎరే నేమ్ తీసుకున్నాం అనుకోండి నాన్న, ఎరే నేమ్ ఈజ్ ఆల్సో రిప్రజెంట్స్ ఇట్స్ బేస్ అడ్రస్ కదా. మీరు నేను విన్నాం కదా, నేమ్ ఆఫ్ ది ఎరే రిప్రజెంట్స్ ఇట్స్ బేస్ అడ్రస్. అంటే అడ్రస్ ఆఫ్ ఏ ఆఫ్ 0 అని రాసిన, సింపుల్ గా ఏ అని రాసిన ఒకటే కదా. Yes, sir. ఓకే, Yes, sir. ఓకే. సో అంటే అర్థం ఏంటి అంటే ఇన్ సమ్ సెన్స్ దే సౌండ్ లైక్ సిమిలర్ యాక్చువల్లీ. అలానే సేమ్ కాదు మళ్ళీ, బికాస్ an array name cannot hold address of another variable, right? array name దాని అడ్రస్ అదే చెప్తుంది కానీ వేరే వేరియబుల్ అడ్రస్ అయితే తీసుకోలేదు. కానీ పాయింటర్ యొక్క స్పెషాలిటీ ఏంటి? ఇట్ టేక్స్ ది అడ్రస్ ఆఫ్ అదర్ వేరియబుల్, రైట్? ఇప్పుడు దీన్ని బట్టి ఏమవుతుంది నాన్న, నేను పాయింటర్ కి పక్కన స్క్వేర్ బ్రాకెట్ లో నంబర్స్ రాస్తే దట్ కెన్ యాక్సెస్ ద ఇండివిజువల్ క్యారెక్టర్ ఆఫ్ ది స్ట్రింగ్. అర్థమైందా? I don't know how many people are attending, how many people are listening to the class. And so ఇప్పుడు కంటిన్యూ వింటున్నారు, రెగ్యులర్ క్లాస్ లో విన్నారా? మిమ్మల్ని అడిగేది. ఇట్స్ లైక్ ఇంకోటి ఏదో చూపిద్దాం అనుకున్నాను నేను యాక్చువల్లీ. ఇట్స్ ఓకే, రైట్? రైట్. సో ఇప్పుడు మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, ఇక్కడ వచ్చేసి %s పెడితే ఇలా చూద్దాం పోనీ, లైక్ దిస్. ఏమైనా వచ్చింది? ఉన్నారా? Print Yes, sir. statement. Print. Okay, very good. సో ఇక్కడ ఎస్ పెట్టుకుంటే దెన్ యూ విల్ గెట్ రైట్. Yes, sir. ఓకేనా? Yes, sir. Yes, sir. Okay, very good. So I'm just putting a 3 before yes actually. Percentage 3s. తన్నేసుకుంటుంది ప్రోగ్రామ్. ఏమొచ్చింది? SVCW. SVCW. Correct. No, ఉన్నారా? Yes, sir. Yes, sir. ఉన్నారా లేరా? Yes, sir. Yes, sir. ఏమై ఆడిబుల్? Yes, sir. Yes, sir. Yes, sir. You're audible, sir.
అది కనిపిస్తుందా? ఇప్పుడేం కనిపిస్తుంది మీకు? ఇదే ఏంటి కనిపి ఇంకా ఏం మాట్లాడుతున్నారు? ఏంటి లాగింగ్ అవుతుందా ఏంటి? ఓకే, ఇప్పుడేం కనిపిస్తుందమ్మా అవుట్పుట్ లో? SVE sir. printf percentage 0.3s name is Are you able to see my screen? Okay, what you're saying? SVE sir. Okay. ఆ ప్రింట్ అన్నది వార్నింగ్ I just written as a point 3 years. What is the moral of this story? ఏమర్థం అవుతుంది? వింటున్నారా? అక్కడ పర్సంటేజ్ తర్వాత నంబర్ ని బట్టి లెటర్స్ ప్రింట్ అవుతున్నాయి సార్. వెరీ గుడ్. ఓకే, సో అంటే ఏంటి, డాట్ తర్వాత ఒక నంబర్ కనుక ఇస్తే అక్కడ నేను ఎంత నంబర్ అయితే ఇచ్చానో అన్ని క్యారెక్టర్స్ మాత్రమే నాకు స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది, రైట్? సరదాగా నేను 0 ఇస్తున్నా చూడండి, 0 ఏమైనా ప్రింట్ అయిందా? ఏమీ ప్రింట్ కాలేదు. అంటే ఏంటి, 0 క్యారెక్టర్స్ ఆర్ ప్రింటెడ్ యాక్చువల్లీ, రైట్? నేను 1 ఇస్తున్నా, 1. అదే S will get printed actually, right? S అంటే ఒక క్యారెక్టర్ ప్రింట్ చేయి, రైట్? నేను ఒక్కసారి సరదాగా ఇలా వచ్చేసి నేను 20 ఇచ్చా, 20. ఓకే, 20 క్యారెక్టర్స్ వచ్చి ప్రింట్ అవుతాయా నాకు? చెప్పండి. యా, వెరీ గుడ్. ఎందుకు? బికాస్ దేర్ ఆర్ నో 20 క్యారెక్టర్స్ ఇన్ మై స్ట్రింగ్, రైట్? అందుకని ఎన్ని ఉన్నాయి అన్నీ ప్రింట్ అయినాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైందమ్మా? ముందుకు వచ్చింది సార్ 20 gaps. ఎందుకు? ఇక్కడ నేను చూడండి, ఇక్కడ ఏం పెట్టాను నేను? పాయింట్ తీసేసాను. Previous 20s. దిస్ ఈజ్ లైక్ ఎక్స్ కి ప్రింట్ చేసాం చూసారా, 20 ప్లేసెస్ కావాలి, అక్కడ 10 ప్రింట్ చేయమన్నాం. ఇక్కడ అంతే, 20 ప్లేసెస్ కావాలి, ఆ 20 ప్లేసెస్ లో 5 ప్లేసెస్ లో SVCW పెట్టుకుంటుందమ్మా, రైట్? 20 అని రాయటానికి .20 అని రాయటానికి డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారు మీరు? డైరెక్ట్ 20, .20. డైరెక్ట్ 20 అయితే స్పేసెస్, .20 అయితే అన్ని క్యారెక్టర్స్ ప్రింట్ అవుతాయి. యా, వెరీ గుడ్ అమ్మా. ఓకే, సో డాట్ తర్వాత నంబర్ ఇస్తే ఐ యామ్ ఆస్కింగ్ దట్ మెనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ షుడ్ బి ప్రింటెడ్ ఆన్ ద స్క్రీన్. ఇఫ్ డైరెక్ట్ 20 means I just print my, ఓకేనా? రైట్, మాట్లాడండి. ఇవి మీకు తెలుసా? ఇవన్నీ తెలుసా మీకు ముందే? ఇప్పుడు వింటున్నారా? ఇప్పుడు వింటున్నాం సార్. వెరీ గుడ్, సరే, థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఇది చూడండి, దిస్ ఇస్ టూ మచ్ కదా? ఏం జరిగిందో చూసారు అక్కడ? ఏమా ఏం చేసాం మనం యాక్చువల్ గా? ఏం చేసాం అసలు? మనకి నొటేషన్ ఏం రాసాం చూడండి. ఇండెక్స్ వాల్యూని ఫస్ట్ రాసి నేమ్ ఆఫ్ ది స్ట్రింగ్ ని వచ్చేసి దాని లోపల రాసాం, రైట్? ఎందుకంటే 3 అని పెట్టారు చూడండి, 3 ఆఫ్ నేమ్. 3 ఆఫ్ నేమ్ అంటే ఎవరమ్మా? 4th క్యారెక్టర్, బికాస్ ఇండెక్స్ 0లో S ఉంది కదా. ఓకే, C వచ్చింది, రైట్? సో అంటే అర్థం ఏంటి?
నేను ఇండెక్స్ ని ఫ్రంట్ రాసి నేమ్ ని తీసుకెళ్లి స్క్వేర్ బ్రాకెట్ లో పెట్టినా స్టిల్ ఐ కెన్ ఏబుల్ టు గెట్ ద వాల్యూస్, రైట్? Yes, sir. ఓకేనా? ఇది చూడండి ఒకసారి. ఇంట ఏ ఏమర్థమైందమ్మా? అమ్మా చెప్పండి, ఏమర్థమైంది? ఆ సెట్ లో 4th నంబర్ అరేలో ఉన్న 4th నెంబర్ ప్రింట్. ఇండెక్స్ వాల్యూ ముందు రాసి we can write in the square bracket or in front also. Yes, sir. ఓకే, సో అంటే ఏంటి? వెదర్ దట్ ఈస్ అ క్యారెక్టర్ అరే ఆర్ ఇంటిజర్ అరే, so this notation is valid, ma. That is, you can write the index first and inside the square bracket you can write the what? Array, right? Name of the array. Okay na? ఇంకొకటి చూపిస్తాను చూడండి, రైట్? No, Ricky. Thank you so much. తీసుకెళ్ళు. No ra. Thank you. Go. Okay, ఇదేంటమ్మా? It also gives 4th position. Please, sir. Okay, so what is actually, you saw this kind of a notation actually, in which case? Pointers. పాయింటర్ అరే. Pointers. నిన్న మనం రాసాం కదా ప్రోగ్రామ్, స్టార్ ఆఫ్ p plus i, రైట్? One dimensional pointers. కదా, స్టార్ ఆఫ్ Yes, p sir. plus i. సో ఇక్కడ బట్ పాయింటర్ ఏం లేదు, వి జస్ట్ రిప్లేస్డ్ విత్ ద అరే నేమ్. సో అందుకని ఇన్ సో మెనీ ఆస్పెక్ట్స్ పాయింటర్ అండ్ అరే లుక్స్ లైక్ సేమ్, బట్ దే ఆర్ నాట్ సేమ్, రైట్? వింటున్నారా? ఎందుకు సేమ్ కాదు యాక్చువల్ గా? ఎందుకు సేమ్ కాదు? ఇఫ్ ఐ సే దట్ ఇంటి ఎక్స్, writing this is actually invalid, right? ఏం చేస్తామమ్మా? We just declared a variable called x over there and we are just assigning the address of x to array name. Address of x ని తీసుకెళ్ళి ఎవరికి ఇస్తున్నాం మనము? arrayకి ఇస్తున్నామమ్మా, రైట్? Is this possible? Obviously does not possible. ఇదిగో ఎర్రర్, అసైన్మెంట్ టు ఎక్స్ప్రెషన్ విత్ array type. arrayకి నువ్వు వేరే వేరియబుల్ యొక్క దాన్ని ఇవ్వలేవు. సో ఇన్ దిస్ కేస్ పాయింటర్ అండ్ arrays are different, right? Yes, sir. Okay, very good. Okay, so మీకు ఇవన్నీ ఎందుకు చెప్పాం? మళ్ళీ ఒక చిన్న క్వశ్చన్. Why did I discuss all these things? Same program can be written in different forms now. అవునా? దీనికి స్ట్రింగ్ కి పాయింటర్ కి దీనికి అసలు సంబంధం ఏముంది? ఈ ప్రోగ్రామ్ కి ఏమైనా సంబంధం ఉందా? సరిగ్గా చెప్పండి. ఇక్కడ స్ట్రింగ్స్ ఉన్నాయా? స్ట్రింగ్స్ గురించి మనం మాట్లాడుతున్నామా? కాదుగా. మాట్లాడనమా? No, sir. For other programs, Different. sir. అదర్ ప్రోగ్రామ్స్ అవి కూడా కాదు చేయటం. Okay, the thing here is actually whatever I discussed so far, that actually belongs to the placements, right? ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏం డిస్కస్ చేస్తామో అవి చెప్పాం. అర్థమైందా? Yes, sir. Yes, sir. Yes, sir. మీరు ఫస్ట్ ఇయర్ లో ఉండగానే విన్నారు, గుర్తు పెట్టుకోండి, చాలా యూజ్ అవుతాయి అవి, రైట్?
ఓకే, కమింగ్ బ్యాక్ టు దిస్ ప్రోగ్రామ్. సో మనం ఏమనుకున్నాం నాన్న, కరెంట్ అంటే ఫస్ట్ ప్లస్ సెకండ్ వస్తుంది. తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ లోకి సెకండ్ ని పంపించాలి, సెకండ్ లోకి కరెంట్ ని పంపించాలి, అదే కదా? ఎస్ సార్. యా, ఇది కూడా చూడండి, ఇట్స్ రైట్. సో హియర్ వాట్ వీఆర్ జస్ట్ డూయింగ్ ఈజ్, ఫస్ట్ ఇది 0, తర్వాతది 1. ఇప్పుడు నాకు కరెంట్ కావాలి, సి కావాలి. సి కావాలంటే ఏం చేస్తాం నన్ను, 0 + 1 చేస్తాం, రైట్? అవునా కాదా? సో అంటే నాకు 1 వచ్చింది అనమాట. అంటే అర్థం ఏంటి, వాట్ ఎవర్ దిస్ యాక్చువల్లీ దీస్ ఐటమ్స్, ఓకే, 0 వచ్చేసి ఫస్ట్ది, 1 వచ్చేసి సెకండ్ది, రైట్? తర్వాతది వచ్చేసి కరెంట్ది, ఓకేనా? ఆ తర్వాత ఏం కావాలి నాకు, నెక్స్ట్ ప్లేస్ లో ఇది కావాలి. ఇది కావాలంటే ఏం చేయాలి మనం, ఏమో చెప్పండి. నెక్స్ట్ ఇది కావాలి అంటే ఏం చేయాలమ్మా? ప్రీవియస్ 2 యాడ్ చేయాలి. ప్రీవియస్ 2 తీసుకోవాలి. ప్రీవియస్ 2 అంటే ఎవరున్నారు ఇక్కడ, దీనికి ప్రీవియస్ 2 కరెంట్ ఉంది, సెకండ్ ఉంది, ఓకేనా? అంటుకొని ఏం చేస్తాను నేను, ఫస్ట్ దానికేమో సెకండ్ ఇస్తా నెక్స్ట్ రౌండ్ కి, రైట్? వింటున్నారా? ఈ సెకండ్ ని ఫస్ట్ కింద తీసుకున్నాను, అలాగే సెకండ్ కింద వచ్చేసి ఎవరిని తీసుకుంటామమ్మా, కరెంట్ ని తీసుకుంటాం, ఓకేనా? అది ఈ దిస్ పర్టికులర్ దిస్ S is taken as the first, this C is taken as the second. ఇదిగో ఈ లాజిక్ అదే, రైట్? అవునా కాదా? Yes, sir. రైట్. సో దట్స్ ఇట్స్ నన్ను అందుకని ప్రోగ్రామ్ వచ్చేసి ఇది ఫర్ లూప్ లో ఉంది కదా, వచ్చేసి ఏం చేయాలి, నేను 100 టైమ్స్ నాకు అంటే 2 నుంచి 100 వరకు నాకు రన్ అవుతుంది. దెన్ యూ కెన్ సీ యువర్ Fibonacci sequence on the screen, right? So we will just execute and check it. సో చూడండి, ఏదో ఇదైంది జీవితం. Okay, so this is a okay ma, so I just pasted that program, that Fibonacci sequence program, right? ఏం చేసాం మనం, లాంగ్ ఫస్ట్ కరెంట్ అని తీసుకున్నాము, ఎన్ని నెంబర్లు కావాలో అడుగుతున్నాము. నేను 100 అని కనుక ఎంటర్ చేస్తే ఫస్ట్ వచ్చేసి ఏమొస్తుంది నన్ను, నాకు ఇట్ ప్రింట్స్ ద 0 and 1. అదిగో ఫస్ట్ లో 0 ప్రింట్ అవుతుంది, సెకండ్ లో 1 ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత నుంచి కరెంట్ అంటే ఫస్ట్ ప్లస్ సెకండ్ వచ్చేసి ప్రింట్ అవుతుంది. తర్వాత ఏం చేస్తాము, సెకండ్ ని ఫస్ట్ కి ఇస్తాము, కరెంట్ ని సెకండ్ కి ఇస్తాము. సో ఇది నాకు రన్ అవుతుంది నన్ను, సింపుల్, రైట్? So it's asking me how many numbers you want in the series. Okay, how many numbers of a Fibonacci series? నేను 100 అంటున్నా, okay? It just prints all those numbers, right? పెద్ద నెంబర్లు అయిపోయినాయి కాబట్టి మీకు చాలా పెద్దగా అయిపోయి కనిపించట్లేదు. విల్ జస్ట్ ఎగ్జిక్యూట్ ఫర్ 10 numbers. చూడండి అమ్మా, కరెక్టేనా అది? ఫస్ట్ 10 numbers ఆఫ్ ది సిరీస్, రైట్? Yes, sir. Yes, sir. So this is the Fibonacci sequence number run. Okay, so this one, ఇది మీరు క్లాస్ లో చేసేస్తారేమో అనుకుంటున్నారు రికర్షన్ కి. ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నెంబర్, GCD ఆఫ్ ద నెంబర్ బై యూజింగ్ ద రికర్షన్. ఏ సెక్షన్ వాళ్ళు, మనం ఇది క్లాస్ లో చేసాం కదా. ఎగ్జిక్యూషన్ కూడా చూపించాను అనుకుంటా క్లాస్ లో. ఓకే నాన్న, మీరు చేశారా ఇవి? ఓకే, వెరీ గుడ్. సో ఇవి యాక్చువల్ గా వచ్చేసి ఏంటది, ఫంక్షన్స్ తో చేస్తున్నాం నాన్న. ఇవి వచ్చేసి దేంతో, ఫంక్షన్స్. ఇదేంటి యాక్చువల్ గా, రికర్సివ్, నాన్ రికర్సివ్ రెండు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి, చూస్తున్నారా? రికర్సివ్, నాన్ రికర్సివ్. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, జస్ట్ క్విక్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సిన్స్ యు నో దిస్. ఓకే, ఇక్కడ అడుగుతున్నాం చూడండి నాన్న, ఇక్కడ ఏమడుగుతున్నాం,
ఎంటర్ నంబర్ అని అడుగుతున్నాము. నేను 5 అని ఇచ్చాము అనుకుందాం. Your voice 5, is not right? clear. Your voice is breaking. Your voice is breaking, sir. Sir. Okay, one second. Okay, what about now? Still it's breaking. Yes, sir. Yes, Your sir. voice Yes, is sir. breaking. Yes, sir. Yes, sir. Yes, sir. Shika? Yes, sir. Okay, so what about now? Is clear or still you getting the disturbance? మా స్టిల్ డిస్టర్బెన్స్ వస్తుందా? వాయిస్ బ్రేక్ అవుతుందా? No, sir. No, sir. No, sir. Now it's fine, sir. Okay, it's clear now, right? Very good. Okay, very good. Okay, so we'll come back to this actually. So ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నామమ్మా, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ అని చెప్పేసి దిస్ ఈస్ ద ఫంక్షన్ కాల్, రైట్? ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఫంక్షన్ కాల్ రాగానే ఏమవుతుంది మనకి? కంట్రోల్, ఎగ్జిక్యూషన్ కంట్రోల్ చెప్పండి. మెయిన్ ఫంక్షన్ స్టాప్ అయ్యి కాల్డ్ ఫంక్షన్. వెరీ గుడ్. మెయిన్ ఫంక్షన్ వచ్చేసి నాకు స్టాప్ అయిపోయి ఆర్ పాజ్ మోడ్ లోకి వెళ్ళిపోయి కాల్డ్ ఫంక్షన్ కి వెళ్తుంది. ఇక్కడ చూస్తే మనకి 2 ఫంక్షన్స్ ఉన్నాయి నాన్న, రైట్? 2 ఫంక్షన్స్. ఎవరివి? ఒకటేమో స్మాల్ లెటర్స్ తో ఉన్న ఫ్యాక్టోరియల్, ఇంకోటేమో క్యాపిటల్ లెటర్స్ తో ఉన్న ఫ్యాక్టోరియల్. చూస్తున్నారా? Yes, sir. సో స్మాల్ లెటర్స్ తో ఉన్న ఫ్యాక్టోరియల్ వచ్చేసి ఏంటి అంటే రికర్సివ్ ఫంక్షన్. రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏంటి? Function which calls itself is called recursive function. Very good. A function calls itself. Okay, obviously. Very good. నాన్ రికర్సివ్ అంటే ఆబ్వియస్లీ లూప్స్ తో చేస్తాం మనం, రైట్? సో ఇక్కడ వచ్చేసి నేను ఇలా తీసుకుంటున్నానమ్మా. ఓకే, రైట్. సో నేను ఏం చేశాను, అక్కడ n కి 5 ఇచ్చా. సో ఇక్కడికి n వచ్చేసి 5 వచ్చింది, రైట్? లోపలికి వచ్చాం మనం. n less than or equals to 5 అంటే అర్థం ఏంటి? 5 less than or equals to 1. ట్రూ ఆర్ ఫాల్స్? ఓకేనా? ఫాల్స్. ఇక్కడికి వచ్చాను నేను వచ్చేసి రిటర్న్. ఇక్కడ ఏముందమ్మా? వాట్ ఈస్ హియర్? దెర్ ఇస్ అ స్టేట్మెంట్ n స్టార్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1. అంటే ఇది ఏం చేసింది యాక్చువల్ గా? ఇట్ హ్యాస్ కాల్డ్ దిస్. ఓకే అమ్మా. సో 5 ఏం చేసిందమ్మా మనకి? 5 స్టార్ ఏం కాల్ చేసింది? ఫ్యాక్టోరియల్ n-1 అంటే ఎంతమ్మా? 4. 4 వచ్చిందమ్మా. ఓకే, సో వాట్ ఈస్ దిస్ యాక్చువల్లీ? ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ ఫంక్షన్ కాల్ కదా, అవునా కదా? ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ అది? అదే ఫంక్షన్ లో బిగినింగ్ కి వెళ్తుంది, అదే కదా? దాని లోపలే ఉంది. అక్కడ నుంచి నాకు మళ్ళీ దాని బిగినింగ్ కి వెళ్తుంది, రైట్? సో ఈసారి ఏమవుతుంది నాకు యాక్చువల్ గా? ఈసారి n అంటే వచ్చేసి నాకు 4 అమ్మా. ఓకే, దిస్ టైమ్ n ఈజ్ 4, రైట్? సో ఈసారి ఇదేం చేస్తుంది నాకు? 4 వచ్చేసి ఏం చేస్తుంది మనకి? 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ 3 వస్తుంది, రైట్? వెరీ గుడ్. ఓకే, దెన్ మళ్ళీ నాకు ఏమొస్తుంది? n ఈక్వల్స్ టు 3. నౌ
it calls me n star factorial 2, right? Again here n equals to 2, it calls me 2 star factorial 1 వస్తుంది, రైట్? ఈసారి n ఈక్వల్స్ టు 1, అప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావు అనుకోండి, ఇది వచ్చేసి ఏమొస్తుంది 1 less than or equals to 1, ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ట్రూ నన్ను. ట్రూ అయితే ఏం రిటర్న్ అవుతుంది? 1 రిటర్న్ అవుతుంది. అంటే n వచ్చేసి నాకు 1 ఉన్నప్పుడు 1 వాల్యూ రిటర్న్ అయింది. ఎవరికి రిటర్న్ అవుతుంది? దట్ గోస్ అండ్ రీప్లేసెస్ దిస్ ఫంక్షన్ కాల్ విత్ 1, రైట్? వింటున్నారా? మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే 5 వెళ్ళినప్పుడు వచ్చిన ఫంక్షన్ కాల్ ఇది ఏదైతే ఉందో ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఈ ఫ్యాక్టోరియల్ 4 కి ఒక వాల్యూ వచ్చి సబ్స్టిట్యూట్ అయినప్పుడు కంప్లీట్ అవుతుంది. అలాగే ఈ ఫ్యాక్టోరియల్ 3 వాల్యూ వచ్చి సబ్స్టిట్యూట్ అయినప్పుడు n ఈక్వల్ టు 4 అన్న ఫంక్షన్ కాల్ నాకు సబ్స్టిట్యూట్ అవుతుంది. ఈ ఫ్యాక్టోరియల్ 2 కి వాల్యూ వచ్చినప్పుడు అది సబ్స్టిట్యూట్ అవుతుంది. అంటే ఏంటి? ఇవన్నీ స్టిల్ దే ఆర్ ఎట్ టు బి క్యాలిక్యులేటెడ్ అనమాట, రైట్? సగం వరలో ఆగిపోయి ఉన్నాయి. సో ఇక్కడ నాకు 2 star 1 అని చెప్పేసి 2 అని వస్తుంది కదా, ఆ 2 అప్పుడు వెళ్ళి ఏం చేస్తుంది? దట్ 2 విల్ రీప్లేసెస్ దిస్, చెప్పండి, దిస్ విల్ బి రీప్లేస్డ్ బై వాల్యూ 2. నౌ 3 star 2 ఈజ్ 6 నౌ, రైట్? చెప్పండి. Then what happens? Then this will be replaced by our new value, that is 6, right? Which equals to 24, right? Yes, sir. And this 24 goes and replaces this function call. So 24 is substituted over there and you will get the, what is that? 120. And that 120 returns to where? To the main program. Where? Here. Where is that? Okay, ikkadama. Okay, so ikkadiki vachesi naku ee place ni replace chesi ikkada naku 120 ani print avutundi, right? So this is how your recursion function will get executed. Ardhamainda? Yes, sir. Okay, very good. What is this one? This is also a function call, right? Yes, sir. Okay, so where do you go to this particular place? This is the factorial function. So when you call this factorial of n, that is factorial of 5, you will come and to this particular function definition, right? So here what you're doing actually, so this is another one, right? This is a non-recursive call. That means here you will find it out as a loop, right? చెప్పండి. ఇక్కడ ఏం చేస్తాం మనం వచ్చేసి రికర్షన్ ని వాడట్లేదు. ఇక్కడంతా ఏం చేస్తాం మనము? జస్ట్ మల్టిప్లికేషన్ వాడి లూప్ లాగా వాడుతున్నాం. ఇక్కడికి n వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది? n వాల్యూ వచ్చేసి నాకు 5 వచ్చింది, రైట్? ఇక్కడ ఆల్రెడీ ఒక వేరియబుల్ ఉంది. ఎవరా వేరియబుల్? f ఈక్వల్స్ టు 1, రైట్? ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను నేను, k అని, రైట్? మాట్లాడండి. ఓకే, k ని ఫర్ లూప్ దగ్గరికి రండి. ఫర్ లూప్ లో k కి వాల్యూ ఎంత ఇచ్చాం మనం? ఇక్కడ n వాల్యూ ఇచ్చాం. వాట్ ఈస్ n వాల్యూ హియర్? 5 నన్ను. ఓకే, 5. సో ఇక్కడికి రండి. 5 greater than or equals to 1, ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ అమ్మ. ట్రూ అయితే ఏం చేస్తున్నాను నేను? ఇలా రాస్తాం మనము, f స్టార్ ఈక్వల్స్ టు k అని చెప్పి రాస్తాం. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? f ఈక్వల్స్ టు f స్టార్ k, రైట్? కాంపౌండ్ అసైన్మెంట్ లాగా రాసాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ f ఉంది కాబట్టి స్టార్ తెచ్చి ఈక్వల్ టు కి ముందు పెట్టామమ్మ ఈ లైన్.
అర్థమైందా? మాట్లాడండి. Yes, sir. ఓకే, ఎఫ్ అంటే ఎంత ఈ నా ఎగ్జాంపుల్లో? 5. సరిగ్గా 1, sir. చెప్పరా? F equal to 1. 1, sir. అమ్మో, మీకు కనిపించట్లేదా లేకపోతే వాట్ ఎల్స్ ఈజ్ దట్ ఈజ్ ఓకే? ఇలా ఓకేనా? Yes, sir. కనిపిస్తుందా? Yes, sir. ఓకే, ఎఫ్ అంటే 1 అన్న. కే అంటే ఎంత? 5, sir. 5. 5, sir. 5. పైన పడుతుంది. సో ఎంత వస్తుందమ్మా చెప్పండి? 5 వచ్చింది. సో ఎఫ్ లోకి వచ్చి 1 పోయి నాకు ఎవరు వెళ్తారు? 5 వెళ్ళింది. ఎఫ్ లో 1 పోయి 5 వెళ్ళింది, రైట్? ఓకేనా? ఫర్ లూప్ లో ఇది ఎగ్జిక్యూట్ కాగానే ఎక్కడికి వెళ్తాం నాన్న? మనం అప్డేషన్ దగ్గరికి వెళ్తాం. హియర్, రైట్? కే మైనస్ మైనస్ కే ఏమవుతుంది? 5 వల్ల 4 అయింది, రైట్? 4. ఓకే, 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. True. Yes, sir. చెప్పండి, 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ట్రూ అమ్మా. Yes, ట్రూ అయితే sir. లోపలికి రండి. మళ్ళీ ఎఫ్ స్టార్ కే. ఎఫ్ అంటే ఎంత ఈసారి? 5. 5. కే అంటే ఎంత ఈసారి? 4. 4. 4. సో 5 into 4 ఎంత? 20. 20. 20. సో ఈ 20 ఎవరిలోకి వెళ్తుంది? F. ఎఫ్ లోకి వెళ్తుంది ఆబ్వియస్లీ, రైట్? మళ్ళీ కే మైనస్ మైనస్ అంటే కే ఏమవుతుంది? 3. అయింది. మళ్ళీ కండిషన్ దగ్గరికి వస్తాం. 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. True. ట్రూ అంటే ఈసారి ఎఫ్ అంటే ఎంత? 20. 20. కే అంటే ఎంత? 3. ఆన్సర్ ఎంత? 60. 60 ఎవరికి వెళ్తుంది? F. ఎఫ్ వెళ్తుంది. వెరీ గుడ్, రైట్? కే మైనస్ మైనస్ అంటే కే ఎంత అవుతుంది? 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ట్రూ ఆర్ ఫాల్స్? 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ట్రూ. మళ్ళీ లోపలికి రండి. ఈసారి ఎఫ్ అంటే ఎంత? 60. కే అంటే ఎంత? 2. 60 into 2. 120. ఎంత? 120. 120 ఎవరికి వెళ్తుందమ్మా? F. ఎఫ్ కి వెళ్తుంది ఆబ్వియస్లీ. తర్వాత కే మైనస్ మైనస్ అంటే ఎంత? 1. 1. మళ్ళీ ఎఫ్ స్టార్ కే. ఎఫ్ అంటే ఎంత? 120. 120. కే అంటే ఎంత? కే అంటే ఎంత? 1. 120 స్టార్ 1 ఎంత? 120. 120. 120. కే మైనస్ మైనస్ అంటే కే 1 వల్ల ఏమవుతుంది? 0. 0. 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. False. You just come out. You'll just come out. So you just print the whatever there is on the printer statement. Printer statement లో ఏముంది? ఫ్యాక్టోరియల్ ఆఫ్ పర్సెంటేజ్ డి అంటే n వాల్యూ అంటే 5 బై నాన్ రికర్సివ్ ఫంక్షన్. వాల్యూ వచ్చేసి నాకు ఏమొస్తుంది? ఎఫ్ లో ఉన్నది వస్తుంది. ఎఫ్ లో ఎంత ఉందమ్మా ఇక్కడ? చెప్పండి. 120 ఉంది. సో దిస్ ఈస్ సో ఏమైంది మనకి వచ్చేసి? The same program where you have used two logics. What is that? One is recursive technique and another one is the non-recursive technique. For what? To find the factorial, right? Yes, sir. Okay, very good. We'll just execute and check this whether it's working or not, right? గెట్ సిహెచ్ అని ఉంది. ఇది అవసరం లేదమ్మా, ఉన్నా లేకపోయినా చెల్తా, రైట్? ఓకే, 5 అని చెప్పి ఇచ్చాను నేను వచ్చేసి, రైట్? సో చూడండి అమ్మా, ఏమొచ్చింది? ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 బై రికర్సివ్ ఫంక్షన్. ఏంటి 1 వచ్చిందా? లాజిక్ ఏమైనా మార్చాం మనం? కోడింది అక్కడ ఏవేవో మార్చాం, అక్కడ ఏమైనా మార్చేస్తామా? చెప్పండి.
Sir, if n less than less than or equal to 1 N and or equal to sir. M. ఏమా? If n less than or equals to 1, sir. If condition లో sir. ఓకే ఓకే ఇందాక అది మనం మార్చాం కదా అందుకే డౌట్ వచ్చింది. అందుకే కోడ్ని ఆల్టర్ చేయకూడదు. ఓకే అమ్మా. సో వెన్ యూఆర్ డూయింగ్ ద ప్రోగ్రామింగ్ ఓకే సో మీకు ఏమవుతుంది ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయి అనుకుంటే ఎప్పుడు మనం వచ్చేసి ఫీల్ కాకూడదమ్మా. యూనో ఫైండింగ్ అవుట్ ద ఎర్రర్స్ ఈజ్ వన్ గుడ్ టెక్నిక్. వెన్ యూ know the logic, when you know the concept, you will easily find out anamata errors, right? Okay, so you'll get the 120, right? Okay na? Yes, sir. మాట్లాడండి. Yes, sir. ఓకే సో టర్బోసీలో కనుక చేస్తే మీకు యాక్చువల్గా దీంతో పని ఉంటుంది అనమాట. ఓకే సో టర్బోసీలో వచ్చేసి అవుట్పుట్ కోసం అలా రాసుకుంటాం. టర్బోసీలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఐ విల్ జస్ట్ షో యూ దట్, రైట్? ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ రికర్సివ్ అండ్ నాన్ రికర్సివ్, రైట్? సిమిలర్లీ వీఆర్ హ్యావింగ్ దిస్ జీసీడీ కూడా వచ్చేసి ఏముంది యాక్చువల్గా రికర్సివ్ ఉంది, నాన్ రికర్సివ్ ప్రొసీజర్ వచ్చేసి ఉందమ్మా, రైట్? ఒకసారి చూద్దాం మనం వచ్చేసి జీసీడీ వచ్చేసి ఏమేమి ఉందో, రైట్? సో ఇది కూడా మనం క్లాస్లో చూసారు ఏ సెక్షన్ వాళ్ళు మీరు చూసారు. బట్ ఐ వాంట్ టు షో ఓకే హౌ యూ గెట్ ద వాల్యూస్ ఆర్ సంథింగ్, రైట్? ఓకే అమ్మా. సో మనం వచ్చేసి ఇలా చూద్దాం. సో ఎనీ సి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ వేర్ చెప్పండి. Main ఇదిగోండి function. వెరీ గుడ్. ఈ సిఎల్ఆర్ ఎస్పిఆర్ కూడా అవసరం లేదు నాన్న, ఇవి కూడా టర్బోసీలో అనమాట కమాండ్స్, రైట్? ఓకే సో మెయిన్ సో ఇట్స్ ఆస్కింగ్ మీ ఫర్ ఎంటర్ 2 numbers. ఓకే ఏమేమి ఇద్దాం? జీసీడీ ఎవరికి కనుక్కుందాం చెప్పండి. 5, 3. 5 3కి కావాలి. సరే 5 3 అంట. సో n1 5 n2 వచ్చేసి 3 తీసుకున్నాము. జీసీడీ క్యాపిటల్ లెటర్స్ ని కాల్ చేస్తాం నాన్న. జీసీడీ క్యాపిటల్ లెటర్ ఈజ్ అ ఫంక్షన్ దట్ ఈస్ యాక్చువల్లీ రికర్సివ్ ఫంక్షన్. ఓకేనమ్మా? జీసీడీ క్యాపిటల్ లెటర్స్ రికర్సివ్ కోసం వచ్చేసి చేస్తున్నాం. సో n1 వాల్యూ వచ్చేసి 5 తీసుకున్నామమ్మా, n2 వాల్యూ వచ్చేసి 3 తీసుకున్నాం. సో n1 n2 ఇక్కడ ఎవరి దగ్గరికి వస్తున్నాయి? డివిడెండ్, రైట్? సో డివిడెండ్ ఈక్వల్స్ టు 5 over here, right? And డివైడర్ ఈక్వల్స్ టు 3 వచ్చింది, రైట్? అక్కడ ఉన్న వాల్యూస్ వీటి దగ్గరికి వచ్చినాయి, అవునా? Yes, sir. ఇక్కడికి వస్తే ఏమవుతుందో చూద్దాం యాక్చువల్లీ. ఓకే సో లోపలికి వెళ్దాం. లోపల లాజిక్ వచ్చేసి ఏం రాసాం చూడండి. ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాం? వీఆర్ జస్ట్ ఫైండింగ్ ద రిమైండర్, రైట్? సో దెర్ ఈస్ అ వేరియబుల్ కాల్డ్ రిమైండర్ హియర్. ఓకే రిమైండర్. సో రిమైండర్ వచ్చేసి ఎలా కనుక్కుంటున్నాం మనం? వచ్చేసి డివిడెండ్ mod Modulus. divider, right? So in this case okay, what are the in this case 5 mod 3. Okay, what is the result amma? 2. Okay, so it's so there will be one time and the remainder is actually 2, right? Nice. Okay, so you're just coming down here, right? Here you're checking, right? Em check chestunna manam ikkada vachesi is your remainder is 0. Remainder enta manaki ikkada 2. 2 equals to 0. True or false? False. False amma. False అయితే ఎక్కడికి వస్తా? నేను ఎల్స్ దగ్గరికి వస్తా. ఓకేనా? రిటర్న్ కింద మళ్ళీ జీసీడీని కాల్ చేస్తున్నాం. ఇదే కదా రికర్షన్ అంటే. జీసీడీ దాన్ని అదే పిలుచుకుంటుంది, రైట్? Yes, sir. సో ఇక్కడ వచ్చేసి మనం ఎలా
పిలుచుకుంటుంది అంటే ఇట్స్ జస్ట్ చేంజింగ్ దట్ సెకండ్ నెంబర్ విల్ బి టేకెన్ యాజ్ ద ఫస్ట్ నెంబర్, ఓకే, అండ్ రిమైండర్ ఇస్ టేకెన్ యాజ్ ద సెకండ్ నెంబర్. అంటే ఈ డివైడర్ వచ్చేసి ఏం చేస్తుంది, డివిడెండ్ కి వెళ్తుంది, రిమైండర్ వచ్చేసి ఎవరి దగ్గరికి వెళ్తుందమ్మా, డివైడర్ దగ్గరికి వెళ్తుంది, రైట్? ఓకేనా? So can you identify that if this second time is calling, okay, in this second time dividend equals to what is the dividend now? Divider, that is 3. Okay, and what is the divider? 2 amma, right? 2, right? Yeah, లోపలికి పద, లోపలికి వెళ్ళి మళ్ళీ కనుక్కుంటున్నాం ఏంటది, రిమైండర్ ఈక్వల్స్ టు ఎంత, 3 mod 2 ఎంతమ్మా? The remainder is 1, right? Remainder is a 1. Okay, నేను వచ్చాను. Is your 1 equals to 0? False. అదే కదా, 1 equals to 0 false. False. ఫాల్స్ నాన్న. మళ్ళీ ఇక్కడికి రండి. రిటర్న్ జీసీడీ అంటే జీసీడీ దగ్గరకు వచ్చేస్తున్నాను. జీసీడీ దగ్గరకు వస్తుంటే మళ్ళీ ఏం చేస్తున్నాను నేను, అగైన్ యూఆర్ సెండింగ్ దట్ డివైడర్ ప్లేస్ లోకి ఎవరిని పంపిస్తున్నా, సెకండ్ నంబర్. వాట్ ఈస్ దట్, 2. డివిడెండ్ కదా ఇది, ఏదో రాస్తున్నాను నేను. Then divider, who is divider here? Remainder value. What is remainder value? That is 1, right? Yeah, very good. Now you can say this, remainder equals to 0. Remainder is 2 mod 1. 2 mod 1 అంటే అర్థం ఏంటి నాన్న, 2 లో 1 2 times పోయింది, రిమైండర్ 0, right? Yes, sir. So you come here to this code here, is your remainder is 0. Yes, 0 equals to 0, true అయితే ఏం చేస్తున్నావు, ఎవరిని పంపిస్తున్నావు, డివైడర్ ని పంపిస్తున్నావు నేను వచ్చేసి, డివైడర్ ని, రైట్? Who is the answer here? Divider. What is the divider in this case? 1 అన్న వచ్చేసి ఏంటది, ఇది 1. ఇది ఏమవుతుంది, ఈ 1 ఇక్కడికి తిరిగి వస్తుంది, ఈ 1 ఇక్కడికి తిరిగి వస్తుంది, ఆ 1 మెయిన్ దగ్గరికి తిరిగి వస్తుంది నన్ను. సో అల్టిమేట్ గా ద జీసీడీ ఫర్ 5 and 3 is 1. అది కరెక్టేనా కాదా? Yes, sir. ఓకేనా, ఉన్నారా? చాలా మంది వాయిస్ నాకు ఏం వినిపించట్లేదు అసలు. ఓకే, సో ఈజ్ దిస్ రెగ్యులర్ kind of a logic or a recursive logic? Recursive. Okay, మళ్ళీ ఎవరన్నా ఒకసారి క్లాస్ లో ఎవరన్నా నిద్రపోతున్న వాళ్ళు, సరిగా వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూడండి నాన్న. ఫంక్షన్ జీసీడీలో దానిని అదే పిలుస్తుంది. జీసీడీ is calling GCD itself. That's why we are calling it as a, చెప్పండి, recursive or recursion, right? Okay, నార్మల్ ఫంక్షన్ అయితే ఏంటి, నార్మల్ ఫంక్షన్ నాన్ రికర్సివ్. ఓకే, నాన్ రికర్సివ్ దగ్గరలోకి వద్దాం. లైక్ మెయిన్ ఫంక్షన్ లో చూడండి, మెయిన్ దగ్గర ఏముంది మనకి, స్మాల్ జీసీడీని కాల్ చేస్తారు. సో దిస్ ఇస్ నాన్ రికర్సివ్ కదా, రైట్? అవునా కదా? ఓకే, సెకండ్ వచ్చేసి నాన్ రికర్సివ్ ఫంక్షన్ కి వచ్చాము. ఇక్కడ చూద్దాం ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో. సో వీ కేమ్ హియర్, యాక్చువల్లీ ఇక్కడ ఉన్న పేర్లు కూడా అవే, సో నో ప్రాబ్లం యాక్చువల్ గా, రైట్? We are using the same names. Okay, wait a sec. Okay, so come back here. So ఇక్కడ వచ్చేసి ఏముందమ్మా, n1. Okay, ఓకే, సో n1 లోకి ఎవరు వచ్చారమ్మా, 5 వచ్చింది. n2 లోకి ఎవరు వచ్చారమ్మా, 3 ఇచ్చారు మీరు నాకు, అంతేనా? 5 3. ఓకే, లోపలికి వెళ్దాం. సో లోపల వచ్చేసి కోడ్ ఏముంది నాకు చూడండి, లోపల కోడ్ ఏముందమ్మా, వైల్
N1 not N1 N1 not N2. equals to N2, right? Okay. So లోపలికి పదండి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాం? ఇఫ్ కండిషన్ వేసుకున్నాం. ఇఫ్, రైట్? ఇఫ్ is your N1 greater than N2? Okay. If that is true, what we are doing is N1 equals to N1 minus minus N2, N2. right? So this is one thing, and there is a else part where N2 equals to N2 N2 minus N1. N1. Okay, N1. Right? This is one thing, right? So this is actually the while. Okay? While loop, right? ఇదంతా అయిపోతే ఏం చేయమని చెప్తున్నాం మనం వచ్చేసి వీఆర్ ఆస్కింగ్ టు రిటర్న్ N1, రైట్? సో ఇదంతా అయిపోతే రిటర్న్ N1, ఇది మన కోడ్ నన్ను వచ్చేసి, రైట్? ఇప్పుడు మన వాల్యూస్ తీసుకుందాం. ఫస్ట్ టైం చెప్పండి నాకు వచ్చేసి 5 నాట్ ఈక్వల్స్ టు 3, ట్రూ ఆర్ ఫాల్స్? True. ట్రూ, ఆబ్వియస్లీ ట్రూ. ఓకే, తర్వాత N1 అంటే ఈజ్ యువర్ 5 గ్రేటర్ దాన్ 3, ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ అయితే ఇక్కడికి రండి. ఏం చేస్తున్నావు? 5 మైనస్ చెప్పండి 3 ఎంత? ఆన్సర్ ఎంత? 2. 2 ఎవరికి వెళ్తుంది? N1 కి వెళ్ళింది. సో N1 వాల్యూ మార్చాను పైన నేను, రైట్? ఇంకా ఎల్స్ దగ్గరికి వచ్చేసి వెళ్ళట్లేదు, క్లోజింగ్ బ్రేస్ దగ్గరికి వచ్చాం. క్లోజింగ్ బ్రేస్ దగ్గరికి వస్తే ఎక్కడికి వెళ్ళాలి? నేను వైల్ దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ కదా. వైల్ ఫాల్స్ అవ్వలేదు కదా. వైల్ ఫాల్స్ అయిందా మనకి? అవ్వలేదు. ఈసారి చూడండి, N1 అంటే ఈసారి ఎవరు? 2. N2 అంటే 3, రైట్? యా, ఇక్కడికి రండి. 2 గ్రేటర్ దాన్ 3. False. 2 గ్రేటర్ దాన్ 3, ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్ నాన్న. ఫాల్స్ అయితే ఎల్స్ దగ్గరికి రా. ఎల్స్ ఏం చెప్తున్నావు? ఎల్స్ లో ఏం చెప్తున్నావు నాన్న? N2 అంటే 3, N1 అంటే 3 minus 2. ఆన్సర్ ఎంత? N2 is equals to 1. What is that? 1. So N2 equals to 1. ఓకేనా? మళ్ళీ తిరిగి రండి. రైట్? తిరిగి వచ్చి ఈసారి మళ్ళీ చూడండి. ఈసారి N1 అంటే ఎవరు? 2. N2 అంటే ఎవరమ్మా ఈసారి? 1. రైట్? Yes, sir. ఉన్నారా? Yes, sir. Am I audible? Yes, sir. అమ్మా, వాయిస్ వినిపిస్తుందా? Yes, sir. Is my voice is breaking? No, sir. వాయిస్ బ్రేక్ అవుతుందా? Sometimes it's breaking, sir. Yes, sir. ఓకే, సో 2 నాట్ ఈక్వల్స్ టు 1 అని ఉంది కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? 2 నాట్ ఈక్వల్స్ టు 1, ట్రూ ఆర్ ఫాల్స్? False. Okay, false. Okay, you come here, right? 2 greater than 1. చెప్పండి, ట్రూ ఆర్ ఫాల్స్? True. Then you'll just subtract N2 from N1, right? So 2 minus 1, what is the value? 1. 1, right? Okay, you'll come back here. Okay,
యుల్ కమ్ బ్యాక్ హియర్. n1 వచ్చేసి ఎంత అయింది నన్ను, నాకు ఇప్పుడు అది కూడా 1 అయింది. ఇప్పుడు చూడండి 1 నాట్ ఈక్వల్స్ టు 1. ఎందుకు ఇన్ దిస్ కేస్ n1 ఆల్సో 1, n2 ఆల్సో 1. సో 1 నాట్ ఈక్వల్స్ టు 1 ఫాల్స్. కింద చూడండి అది ఫాల్స్ అయితే వైల్ నుంచి బయటకు వచ్చేస్తాం. కింద ఎవరిని రిటర్న్ చేస్తున్నామమ్మా మనం? N1. n1. Yes, so what is the n1 value here? 1. 1. So, yeah, in this case also you will get the answer as 1. GCD for 5 and 3 is 1. But what is the difference? In the previous case we just used the recursion. Here what you have used, we just used the normal kind of a thing, that is first number తీసుకుంటాను, సెకండ్ నెంబర్ తీసుకుంటాను, ఫస్ట్ నెంబర్ లోంచి సెకండ్ నెంబర్ వచ్చేసి తీసేసి దాన్ని n1 కింద పెట్టుకుంటాను. సెకండ్ రౌండ్ లో ఏం చేస్తాను, ఫస్ట్ నెంబర్ కింద సెకండ్ నెంబర్ తీసుకుంటాము, సెకండ్ నెంబర్ కింద రిమైండర్ ని, అదే రిమైండర్ ఇన్ ద సెన్స్ ద న్యూ వాల్యూ ఆఫ్ ద n2 వచ్చేసి తీసుకుంటాం నేను, రైట్? డిఫరెన్స్ వాల్యూని. ఓకేనా? ఉన్నారా? Yes, sir. Okay, so we will just, yeah, we just execute this also. Get ch కావాలా మనకి? చెప్పండి, do we need get ch? No, sir. No, sir. No, sir. So it's asking me for 2 numbers, so 5, 3 ఇచ్చాను. So GCD using recursive or non-recursive, both are 1, right? Okay now. Okay, again I'm running this. Okay, again I'm running this. I'm entering 12 and 8. What is the GCD? చెప్పండి, 12 కి 8 కి. 2, 4. 4 obviously. రెండు నంబర్ని డివైడ్ చేసే గ్రేటెస్ట్ నంబర్, అదే కదా GCD, గ్రేటెస్ట్ కామన్ డివైజర్, రైట్? Yes, sir. Yes, sir. Or you can call it as a HCF. అంటే ఏంటి? Highest common Highest common factor, whether that is GCD or HCF, both are same, right? GCD అన్న HCF అన్న రెండు ఒకటే. ఓకేనా? So this is the finding of a factorial and GCD by using a recursion, right? Yes, sir. Okay, Nana. So మనం ఇంకా matrix addition దగ్గరికి వచ్చాము. We'll discuss this later actually, because we got 2 slots. Okay. ఈ రిమైనింగ్ ప్రోగ్రామ్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చినవి కూడా ఒకసారి చూద్దాం. ఓకే, సో వాట్ ఎవర్ వి డిస్కస్డ్ ఇన్ ద టుడే క్లాస్, ఓకే, ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్? Yes, sir. Yes, sir. Okay. Yes, sir.